గుడ్ మార్నింగ్ లీడర్స్. కొంచెం ముందుకు రండి. గాలి వస్తుందా? ఓకే, బాగున్నారు అందరూ? ఓకే, కొత్తగా ఎంతమంది వచ్చున్నారు ఈ రోజున? బిగినర్స్. అసలు ప్లాన్ కి ఫస్ట్ టైం, ఏం తెలియకుండా. ఇదివరకు ఓకే ఓకే, అంటే కొత్త వాళ్ళు ఒక్కరు వచ్చినా చాలు, పాత వాళ్ళు 100 మంది వచ్చిన దానికంటే. ఎందుకంటే వాళ్ళే ఇంకో మళ్ళీ 100 మందిని తీసుకొస్తారనమాట. సో లాస్ట్ టైం ఏంటంటే పెద్ద మీటింగ్ జరిగింది, ఒక 150 మెంబర్స్ దాకా వచ్చిన్నారు. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది కదా, దానికి మళ్ళీ ఎఫ్ఆర్యూకి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కొంచెం క్రౌడ్ తగ్గింది. బట్ ఏంటంటే అయినా కూడా మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, తెలుసు కదా మన కాన్సెప్ట్ అనేది. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. అండ్ నా పేరు రాజశ్రీ అండి, నేను బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్ని ఫ్రమ్ మధురపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ. నేను మేకప్ లో అడ్వాన్స్ డిప్లొమా అండ్ డిగ్రీ అండ్ విత్ బిఎస్సి నర్సింగ్ నాది, అండ్ కాలిఫోర్నియా సర్టిఫైడ్ విత్ హెల్త్ అడ్వైజర్ని. అండ్ నేను అకాడమీ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అంతకుముందు జాబ్ లో ఉన్నాను. అది కూడా నాది డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. 12-13 years నుంచి డ్రీమ్ ప్రాజెక్ట్ అది. అది స్టార్ట్ చేశాను, దానిలో భాగంగానే వెస్టీజ్ ని యాడ్ చేశాను. ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలనేది నా డ్రీమ్ అనమాట. సో ఆపర్చునిటీ తీసుకొని 10 months అయింది వెస్టీజ్ అనేది. ఫస్ట్ పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ ఇన్కమ్ 840 రూపీస్ ఉండింది, ఫోర్త్ ఇన్కమ్ 39,500 ఉండింది. సో అందుకోసం ఇంత ఇన్కమ్ ఉండింది కదా అని చెప్పేసి సీరియస్ గా తీసుకొని ప్రాణం పెట్టేసాం ఈ రోజున. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ మొన్న 10th కి తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే 49,500 రూపీస్. అండ్ నాకు రీసెంట్ గా ఒక పూల్ అని పెట్టారు చూడండి, పూల్ డబ్బులు వచ్చినాయి అన్నారు చూడండి, దాంట్లో కూడా నాకు ఒక 21,000 వచ్చినాయండి, 21,500 రూపీస్ వచ్చినాయి. అండ్ కార్ ఫండ్ అచీవ్ అయ్యాను. మళ్ళీ మొన్న వెళ్ళిన క్రూజ్ ట్రిప్ కూడా నేను అచీవ్ అయ్యాను, కానీ నేను వెళ్ళలేదు, బట్ అచీవ్ అయ్యాను నేను దానికి. సో ఒక 10 months లో ఇదంతా సాధ్యమైంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో మీ అందరికీ ఇదివరకు తెలిసినా కూడా మళ్ళీ నేను చెప్పేది ఏదైనా ఒక పాయింట్ మీకు కనెక్ట్ అయి ఉంటుందేమో, మీరు ఇంట్రెస్ట్ గా వినడానికి ట్రై చేయండి, ట్రై చేయొద్దు, డిసైడ్ అవ్వండి. సో ఏమంటే శ్రద్ధ చాలా అవసరం, శ్రద్ధ లేకపోతే ఏది అర్థం కాదు. ఇక్కడ ఉండి మైండ్ ఎక్కడ ఉంటే కూడా అది తెలియదు. సో ఎక్కడెక్కడ వినేదే, ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలి అంటే ఫోన్లు అయితే కొంచెం సైలెంట్ లో పెట్టుకోండి, లేదంటే ఇబ్బంది పడతాము. మళ్ళీ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడానికి వచ్చాము. సో అందుకోసం సో ఈ రోజు మా అప్లైన్ కూడా రాలేదు, వేరే వేరే పనుల మీద వెళ్ళున్నారు. సో మధుకర్ సార్ కూడా వస్తారు లేదంటే. సో అందుకే నేనే హోస్ట్, నేనే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. సో స్టార్ట్ చేద్దామా? రెడీనా? సో ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నారో లాస్ట్ వరకు కూడా అంతే ఎక్సైట్మెంట్ తో ఉండాలి. ఓకే, సో మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? డబ్బులు సంపాదించుకోవడానికి. సార్ కప్లాస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నిజమే, డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం మనం, తెలుసుకోవడానికి. మీరందరూ రాలే, ఎవరు చెప్పలే? సూపర్ సూపర్, సార్ కూడా అప్లాస్ ఇవ్వండి. సో నాకు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో నిజంగా ఒకరికి మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు, విన్నింగ్ టీమ్, దట్ ఈస్ విన్నింగ్ టీమ్ అనమాట. అంటే ఎంత మందిని క్రియేట్ చేసింది విన్నింగ్ టీమ్ అంటే అందరి ఆలోచనలు బాగానే ఉన్నాయి. సో ఇక్కడ అందరూ గొప్ప వాళ్ళే, ఒకరిదని కాదు. సో అందరూ గొప్ప వాళ్ళు అవ్వడానికి, చేయడానికి అండ్ ఇలాంటి వేదికలు మనకు ఇచ్చారనమాట వెస్టీజ్ వాళ్ళు. సో మనం ఇక్కడ ఎందుకు వచ్చినాము అంటే హ్యాపీగా ఉండడానికి, ఏంటంటే హ్యాపీనెస్ కోసం వచ్చినాం. నన్ను అడిగితే హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది, ఏమైనా ఐడియా ఉందా? హెల్త్ ఉంటే వస్తుంది. ఓకే సూపర్, మేడం చప్పట్లు కొట్టండి. సో మీకు డ్రీమ్స్ ఉన్నాయా? డ్రీమ్స్ ఉన్నాయి.
డ్రీమ్స్ ఉన్నాయని గట్టిగా మేడం ఒక్కరే చెప్పారు, ఎందుకు అందరు చెప్పలే? డ్రీమ్స్ ఉన్నాయా అంటే డ్రీమ్స్ ఉన్నాయి గట్టిగా అని చెప్పే పరిస్థితిలో కూడా మనం లేదు. అంటే డ్రీమ్స్ ఉన్నాయా అనగానే మనం ఇట్లా ఇట్లా బ్యాక్ ఇట్లా వెళ్ళిపోతాం అనమాట. అంటే మన లైఫ్ స్టైల్ అట్లుంది, అంతే కదా. అందుకోసం డ్రీమ్ ఉందా అంటే గట్టిగా ఎవరు చెప్పరు మన ఇండియాలో, ఎందుకంటే అమ్మో ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు అని అనుకుంటారు అనమాట. సో డ్రీమ్స్ ఉండాలి ఖచ్చితంగా. డ్రీమ్ అనేది లేని వాళ్ళు ఏంటంటే పాపాత్ములు అనమాట మన వెస్టిజ్ లో. డ్రీమ్ అనేది గట్టిగా చేయకపోతే ఇంకా మనిషి ఉన్నా లేనట్టే అనమాట నన్ను అడిగితే. సో డ్రీమ్ అంటే ఊహకి అందంది కలగా పరిగణిస్తూ ఉంటారు లీడర్స్, కానీ ఊహకి అందంది కల కాదు, ఇక్కడ ఉంటేనే ఇక్కడ వస్తుంది. నిద్ర పోనీయకుండా చేసేది కళ, కానీ నిద్ర పోయినప్పుడు వచ్చేది కళ కాదు. అబ్దుల్ కలాం అంటారు కదా, నిద్ర పోనీయకుండా చేసేది కళ అని. కళ లేపుతూ ఉంటది, లేని అని చెప్పేసి కమిట్మెంట్ క్లారిటీ అనేది ఇస్తూ ఉంటది అనమాట కళ. మనం ఏం చేసినా కూడా కళ అనేది ఉంటే మాత్రమే చేస్తాం. డ్రీమ్ లేకపోతే ఏమీ జరగదు, ముందుకు ప్రయాణం అనేది జరగదు. ఎవరి జీవితమైనా ఒక వాళ్ళ డ్రీమ్స్ అనేది నెరవేర్చుకోవడానికి నడుస్తూ ఉంటది, అంతేనా కాదా? సో ఇప్పుడు మీరైతే ఎంతమంది జాబ్ లో ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమంది జాబ్ లో ఉన్నారు? ఓకే ఓకే, జాబ్ లో ఉన్నారు. ఎంతమంది బిజినెస్ లో ఉన్నారు? ఓన్ బిజినెస్ లలో జాబ్. ఓకే, మిగతా వాళ్ళు వెస్టీజ్ లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు బిజినెస్ లో ఉన్నా, లేదంటే ఇదివరకు ఉన్నారు కదా, ఇప్పుడు జాబ్ లో ఉన్నా కూడా మీకు వచ్చే సాలరీస్ కి డబల్ ట్రిపుల్ అయ్యి మిలీనియర్ అయ్యే అవకాశం ఒక 4 ఏళ్లలో 3 ఏళ్లలో మీకైతే ఉందా? గట్టిగా అడుగుతున్నాను నేను, ఉందా? లే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, మీరు సీరియస్ గా తీసుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సీరియస్ గా తీసుకుంటే ఎలా అంటే ఒక అద్భుతానికి అద్భుతం కనిపిస్తుంది నేను చెప్పబోయే ప్లాన్ లో. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ గాలి లేకుండా విన్నామా, ఏసీ లేకుండా విన్నామా? ఇక్కడ ఈ ప్రజెంటేషన్ ఎవరు చెప్పారు అనేది కాదు, ఆ ప్రజెంటేషన్ లో మ్యాటర్ ఏంటి, ఆ మ్యాటర్ మనకి దిగిందా లేదా అనేది, బుల్లెట్ దిగిందా లేదా అనేది అంటారు కదా, దిగిందా లేదా అనేది ముఖ్యం అనమాట. దాంట్లో కనిపిస్తుంది అద్భుతం, ఇక్కడ అట్మాస్ఫియర్ లో కాదు. ఓకే, ఎందుకంటే కొత్తపేట మీటింగ్ ఎట్లుంటది, కొత్తపేట చాలా ఎట్లుంటది, కానీ కొత్తపేటలో రగులిపోతుంది అక్కడికి పోతే మనం. సో అక్కడ ఆ మీటింగ్ లో పుట్టిన దాన్ని నేను కూడా. సో అండి, సో ఓకే, అయితే మీకు క్లారిటీ ఉంది కదా, మనం ఏదైతే పనులు చేస్తున్నామో దాని వల్లనైతే డబల్ ట్రిపుల్ అయ్యే అవకాశం లేదు కదా. సో ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల నేను చెప్పబోయే డ్రీమ్స్ అయితే తీరుతాయా లేదా అనేది మీరే చెప్పండి. మీకు డ్రీమ్స్ ఉంటాయి కదా, ఉంటాయా మేడం? మీకు కొత్తగా వచ్చింది కదా, మీరు కొత్తగా సార్ మీకు డ్రీమ్ ఉందా? సో ఏముంది సార్ డ్రీమ్, చెప్పండి ఏదో ఒకటి గట్టిగా చెప్పండి. కట్అవుట్ బాగుంది, గట్టిగా చెప్పండి సార్, ఇంకా బాగుంటుంది. డ్రీమ్ హౌస్, లగ్జరీ హౌస్. మనము గెలుస్తాము అనే దానికి చిహ్నం ఏదైనా ఉంది అని అంటే అది ఎగ్జైట్మెంట్ మాత్రమే. సో మనం ఏంటంటే మనము హ్యాపీగా ఉండాలి, అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, అల్టిమేట్ ధర్మం అదే. అందరూ హ్యాపీగా ఉండడానికి వెస్టీజ్ అంటే ఇంకేదైనా ప్రపంచం మీద డ్రీమ్స్ అండి. లగ్జరీ హౌస్, లగ్జరీ హౌస్ అనేది ఉందా ఎవరికైనా? లగ్జరీ హౌస్ అంటే ఓన్ హౌసా, లోన్ హౌసా? ఒక్కసారి ఇక్కడ చేసుకోవాలి. మనము ఇల్లు కొంటున్నాం అంటే మన పేరెంట్స్ కి బాగానే ఉంటది, అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగానే ఉంటది, కానీ ఎట్లా అనంటే అది జీవితాంతం లోన్ కట్టాలనేది పెట్టిన యజమానికే తెలుస్తుంది. చుక్కలు కనిపిస్తాయి, అక్కడ ఉద్యోగము ఉంటుందో ఊడుతుందో తెలియదు, కానీ ప్రెస్టేజ్ కోసం మనము ఇల్లు కొంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే, నిన్న కూడా ఈ లగ్జరీ హౌస్ గురించి మీతో చాలా షేర్ చేసుకోవాలి నేను. నాకు ఉప్పల్లో ఓన్ ప్లాట్ ఉంది, అక్కడ సరిపోక నేను ఇక్కడ, నాకు ఈ ఏరియా మాకు బాగా అలవాటు ఉంది, అది రెంట్కి ఇచ్చేసి నేను ఇక్కడ రెంట్కుంటున్నా. అండ్ వరంగల్లో ఒక 4 ప్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ నాకు. అండ్ గుంటూరు హైవే పక్కన ఒక లగ్జరీ హౌస్ ఉన్నది. ఇవన్నీ మా వాళ్ళు సంపాదించి నాకు ఇచ్చినవే ఇవన్నీ. ఇప్పుడు నాకు ఇల్లు లేనట్ట హైదరాబాద్ లో, నేను రెంట్కుంటున్నా. మా హౌస్ ఓనర్తో నాకుండే పడిపట్లు మామూలుగా ఉండవు. ముసలాయన ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నా కూడా చుక్కలు చూపిస్తూ ఉంటాడు. సో అంటే ఇల్లు లేని వాళ్ళు పాపాత్ములు హైదరాబాద్ లో, అట్లా ఉంటుంది. మనల్ని అట్లా చూస్తారు ఇక్కడ మనల్ని అట్లా చూసిన తర్వాత మనకి ఇల్లు కొనాలనే కసి ఎక్కువ అవుతుంది. కసి ఎక్కువైన తర్వాత ఏమవుతుంది, లోన్ పెట్టి ఇల్లు కొంటాం, అంతే కదా.
ప్రతి ఒక్కరు, నేను కూడా అట్లనే కొన్నా చాలా రోజులు లోన్ కట్టినా అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకరి కోసం కాదు కదా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు కోపం వచ్చినా తనకు కోపం వచ్చినా ఇప్పుడు కాలేదు నాకే, అందుకని నేను ఇక్కడ ఓపికతో ఉన్నాను. ఇప్పుడు వెస్టీజ్ కి రాకముందు అయితే ఖచ్చితంగా ఇల్లు ఖాళీ చేసేదాన్ని. వెస్టీజ్ వచ్చిన తర్వాత ఓపిక నేర్పింది కదా విన్నింగ్ టీము. సో ఏమంటే అది ఆ ఇల్లు ఎలా కొనాలి, ఆ ఇల్లు అది లోన్ పెట్టకుండా ఎలా కొనాలి, ఒకరి కోసం కాదు కదా, మనము ప్రశాంతంగా మనం ఎలా జీవించగలవాలి అనేది మనకు ఒక ప్రణాళిక పద్ధతి ఉండాలి. లేదంటే చాలా ఇబ్బంది పడతాం. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోతే, టైం పంక్చువాలిటీ అనేది లేకపోతే పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. సో లగ్జరీ హౌస్ అనేది ఎక్కడ అండి, అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నారు సామాన్యులు. జ్యోతి మేడం తర్వాత తీసుకోవచ్చు, కూర్చోండి. అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా ఓన్ హౌస్ ఎక్కడ ఉంటుంది? అండ్ ఇంకోటి లగ్జరీ కార్ అండి. లగ్జరీ హౌస్ అంటే ఒక 3 బెడ్రూమ్లు అండ్ గెస్ట్ రూమ్స్ అండ్ గార్డెనింగ్ అండ్ ఏంటి స్విమ్మింగ్ పూల్, లగ్జరీ కార్, ఇవన్నీ ఉంటే ఆ లగ్జరీ హౌస్ అనేది దాన్ని లగ్జరీ హౌస్ అంటారు. హోమ్ థియేటర్ అవన్నీ నార్మల్ గా ఏదో చిన్నది లోన్ పెట్టి కట్టేదాన్ని లగ్జరీ హౌస్ అన్నారు. ఆ లగ్జరీ హౌస్ అనేది మనం చేసే పనుల వల్ల మనకైతే ఉంటుందా అని మనము ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో లగ్జరీ కార్ అండి. లగ్జరీ కార్ అంటే ఇంత ఎత్తు ఎగిరినా కూడా ఎగిరినట్టు ఉండకూడదు, దాన్నే లగ్జరీ కార్ అంటాం. అంతేనా? మరి లగ్జరీ కార్ ఉందా? మనం ఒక కార్ కొంటాము, దానికి మళ్ళీ ఒక లోన్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ది. కొన్న తర్వాత మళ్ళీ దానికి పెట్రోల్ పోయడానికి పోయినాం, ఆ లోన్ కట్టుకుంటుంటాం, పెట్రోల్ పోయడానికి 1000 రూపాయలు అయితే మళ్ళీ ఆలోచిస్తాం. కారు కొనడం ఈజీ, మెయింటైన్ చేయడం కష్టం కదా. సో అది మన లోన్ తీరేటప్పటికి ఆ బండి వ్యాలిడిటీ కూడా అయిపోతుంది. మళ్ళీ దానికి థర్డ్ పార్టీయే, అది కూడా ఇన్సూరెన్స్ కూడా. సో ఏది కూడా ఏంటంటే ప్రశాంతంగా అయితే లేము, మనసుకు నచ్చినట్టు అయితే బతుకుతున్నామా? సో ఓలా క్యాబే బుక్ చేసుకోవాలంటే అదేంటి ఆటో దగ్గర బైక్ బుక్ చేస్తాము, ఆటో దగ్గర ఏమో కార్ దగ్గర ఆటో బుక్ చేస్తాం. అంతే కదా మనం చేసేది, రైడ్ చూస్తాం అక్కడ. సో ఇవన్నీ కాకపోతే లగేజ్ ఏం లేదు అంటే ఫ్రీ బస్ కదా పోదాం అనుకుంటాం. ఆ కండక్టర్ టార్చర్ మామూలుగా లేదు, ఆడలు ఖచ్చితంగా కారు కొని తీరాలి. ఆ కండక్టర్ ఆడు ఫ్రీగా మనకి ఏదో జాగిరంతా రాసిచ్చినట్టు ఫీల్ అవుతున్నాడా లేదా? సో అట్లాంటి వాళ్ళని కూడా ఊరుకోవద్దు మనం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడైనా చేయాలి. అక్కడెక్కడ వాళ్ళు ఏదన్నా అంటే ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటా, నిజంగా రాసిస్తున్నావా అని చెప్పేసి. సో అట్లా ఎక్కడైనా కూడా అంత ఆపేయాలి, అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి అంటాను నేను. సో లగ్జరీ కార్ అయితే మనకి లేదండి, చిన్నగా చాలా సర్దుకుపోతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ కేర్. పేరెంటల్ కేర్ ఎవరైనా చేస్తున్నారా? బోరుందా? బాధగా పెడితే బోరుందా మీరు భరించి తినాలి గంటసేపు, ఒప్పుకొని లేకుంటే. అయితే పేరెంటల్ కేర్ అంటే అత్త మామని కానీ అమ్మ నాన్నని కానీ మనం చూసుకోగలుగుతున్నామా? మనం చూసుకుంటే మన పేరెంట్స్ ని మన హస్బెండ్ కోపం వస్తుందా రాదా? మళ్ళీ తర్వాత ఇటు రివర్స్, వాళ్ళని చూసుకుంటే మనకు కోపం వస్తుంది. అది జరుగుతుంది. ఎందుకు అంటే డబ్బు లేక. అదే డబ్బులు ఉంటే మన దగ్గర మనం ఇండిపెండెంట్ అయితే ఆయనకు తెలియకుండా మనం చూడొచ్చు, మనకు తెలియకుండా ఆయన చూడొచ్చు, మనసు అనేది లేకుంటే. సో మరి మనం చూడకుంటే మరి మన పిల్లలు మనల్ని చూస్తారా రేపు? నిజంగా నేను ఇంకొకటి మీకు షేర్ చేస్తాను. మనవన్నీ ఎథిక్స్ అండి, వాల్యూస్ ఎథిక్స్ తోని మనం ఎదగాలన్న ఆలోచనతోనే మనం వెస్టీజ్కి వచ్చాము. కమర్షియల్ కాదు మనది రిలేషన్ కమ్యూనికేషన్ తో బిల్డ్ అవుతూ బిజినెస్ రన్ అవుతుంది. అవునా కదా మేడం? అయితే నిన్న ఒక పెద్ద జాబ్, స్టేట్ మొత్తం ఇన్ఛార్జ్, ఛానల్ ఇన్ఛార్జ్ ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకి ఏవో కావాలట మీరు వెళ్ళి చెప్పండి అంటే నేను వెళ్ళి చెప్పాను. సప్లిమెంట్స్ చెప్పి వాళ్ళని అడిగాను, అయిపోయింది. అంటే వాళ్ళు నన్ను చూడాలన్నారట, తెలుసు, అందుకోసం వెళ్ళి పలకరించి చెప్పామన్నమాట. తీరా ఏంటంటే ఏంటి సార్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కదా, మరి 100 టీవీ దాకా అవుతుంది, తెచ్చిమంటారా అని అడిగాను. నెక్స్ట్ అడిగితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, 1-2 ఇవ్వండి, అంత అవసరం లేదు అన్నాడు. అంటే ఈయన బయట చెప్పే మాటలన్నీ వేస్టేనా? నాకు అనిపించింది, అరే డబ్బులు కూడా వస్తున్నాయి కదా, వాళ్ళ కింద చేతులు కూడా పెడతారు వాళ్ళ కింద డబ్బులు వస్తుంటే పేరెంట్స్ ని కూడా చూసే మనసు లేదా? డైరెక్ట్ అడిగినా మీరు ఎంత చేసినా వేస్టే అని చెప్పేసి. అయితే ఆవిడ నాకు తెలుసు, ఒక సిఎండితో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆమె క్లియర్ అయితే, ఒక కాల్షియం ఒక సిఎండి నేనే ఫ్రీగా ఇచ్చి వచ్చిన. బట్ ఆవిడకి పెద్ద ఆవిడ నాకు తెలుసు, వాళ్ళ మదర్. సో మరి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో మనసు లేకపోతే ఏం చేయలేము, కాకపోతే డబ్బు లేకపోతే కొంత డబ్బు ఉంటే మాత్రం కొంతవరకు అయితే చూడొచ్చు అనమాట. అయితే పేరెంటల్ కేర్ అనేది నిజంగా మన డ్రీమ్ అండి. ఎందుకంటే మన ఈ జన్మ కారణమే ఇంత ఇంత మనం ఉండడానికి కారణమైన మనుషుల్ని చూడకపోతే రేపు ఖచ్చితంగా మన పిల్లలు మనల్ని చూడరు. ఎట్లా అంటే మనం ఏం చేస్తామో అదే యూనివర్సిటీకి తిరిగి తీసుకొస్తుంది అనమాట. సో మరి ఆ పేరెంటల్ కేర్ మనం ఎంతవరకు చేస్తున్నాము అనేది ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే మనకి రెక్కలు వచ్చినాయి, రెక్కలు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన ప్రతి ఒక్కరూ మనము చివరి వరకు చూడాల్సిన మిగిలి ఉన్న బాధ్యత ఏంటి అంటే, మనకు 60 ఏళ్ళు వచ్చినా మన అమ్మ వాళ్ళకి 100 ఏళ్ళు ఉన్నా వాళ్ళని చూడాల్సిన బాధ్యత అయితే మనకు ఉంటుంది. అది మాత్రం మర్చిపోతున్నారు. ఎందుకంటే అది కూడా డబ్బులో భాగంగానే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఓకే, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? బాగా చేస్తున్నారా అందరూ? చిల్డ్రన్ కాంప్రమైజ్. యాక్చువల్ గా ఫుల్ కఫ్ ఉన్నది, ఇవాళ స్పీచ్ ఇవ్వడం కోసము మన తులసి డ్రాప్స్, అది రెస్పో కేరు ఇవన్నీ వేసుకొని వస్తుంటా అనమాట. సో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి, బట్ మీరైతే వినే తీరాలి వాళ్ళు. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ముగ్గురు పిల్లలు ఉంటారండి, ముగ్గురు ఉంటారు. మనకు ఆలోచన ఉండదు, పెద్దవాళ్ళకి ఆలోచన ఉండదు, ముగ్గురు అనేదాకా మనల్ని టార్చర్ పెడతారు. సో నా విషయంలోనే జరిగింది ఇట్లా. ముగ్గురు ఆడపిల్లలు, నాకు ముగ్గురు ఆడపిల్లలు, నేను ఏం చేస్తానని ఇచ్చారో దేవుడా అనుకుంటా రోజు. అప్పుడు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఏం అనుకోవట్లేదు, ఎంటర్‌ప్రెన్యూర్స్ చేస్తాను వెస్టీజ్ నుంచి అనుకుంటున్నాను. సో అట్లా మన పిల్లలు ముగ్గురు ఉన్నప్పుడు ఒక పిల్లల్ని ఒకలాగా ఇంకో పిల్లల్ని ఒకలా చదివిస్తున్నాం. సో చిన్నగా పెద్దగా మన స్టాఫ్లు ఏంటంటే కాంప్రమైజ్, బడి దగ్గర ఉంది కదా చిన్న పాపని దగ్గర పంపిస్తున్నా, అంతే కదా, అలా అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తే నీకు ఇక్కడికంటే అక్కడ ఎక్కువ సౌకర్యం ఉన్నప్పుడు పంపించేదానికి ఏంది. కానీ మనకేంటంటే మనం అదొకటి సాకంట, ఏంటంటే మనకి తప్పించుకోవడానికి, మనం సర్ది చెప్పుకోవడానికి మనము అట్లా చెప్పుకుంటూ ఉంటాం. కానీ పిల్లలు అంటే, ఆడపిల్లలు అయితే మెయిన్ గా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, మనము కొత్తపేట మీటింగ్కి వెళ్తే టాయిలెట్స్ ఎట్లా ఉంటాయి, మనం గోకురం మీటింగ్కి వెళ్తే టాయిలెట్స్ ఎట్లా ఉంటాయి అంటే, డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి మీటింగ్ ఉంటుంది, అంతేనా? సో మరి మనము ఇప్పుడు వెస్టీజ్ లో మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత పెద్ద వాటికి టెన్షన్ లేకుండా అయిందని, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి హ్యాపీగా ఉంది, మన అట్మాస్ఫియర్ అనే దానిలాగా అనిపిస్తూ ఉంది. కానీ పిల్లలకి మరి స్కూల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. సో అది మీకు తెలుసా, పిల్లలకి టాయిలెట్స్ అలా వాడడం వల్ల అండ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. గర్భసంచి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి చిన్న వయసులోనే, చిన్న ఆడపిల్లలకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ స్మెల్ కి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కూడా ఆరోగ్యం మీద పడుతుంది అనమాట. సో అట్లా మనకి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మన పేరెంట్స్ అట్లా చేశారు కాబట్టే కదా మనకి చాలని బతుకులు ఉన్నాయి ఈ రోజున. అంటే మన పేరెంట్స్ కి అవేర్నెస్ లేదు ఆ రోజున, మరి ఈ రోజున మనకుంది. మరి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకంటే ఒక అడుగు ముందు వేయాలి కదా. మనం ఒక అడుగు ముందు వేయకుండా మనం అట్లానే ఉందామా? లేదంటే మన పేరెంట్స్ ని తప్పు పట్టద్దు, మన పేరెంట్స్ ని పేరెంటల్ కేర్ చేస్తూ మన పిల్లల్ని డూప్లికేట్ చేయాలి, మనకంటే బ్రహ్మాండంగా బతికేలాగా వాళ్ళని క్రియేట్ చేయాలి అంటే మనం ఒక స్టెప్ అయితే వేయాలి కదా, వేయాలి అని చెప్పి చెప్తున్నాను. సో ఒకసారి చప్పట్లు కొట్టండి మీరు అందరూ. నచ్చట్లేదా? సైలెంట్ గా ఉన్నారు. హెల్త్ మీ గుండె ఇంకొక మిల్లీ సెకండ్ ఆయుష్ పెరిగింది నా వల్ల మీ అందరికి. సో సైలెంట్ గా ఉన్నారు ఏంటి అని. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం బోర్గానే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మేడం ఫారెన్ ట్రిప్స్. ఫారెన్ ట్రిప్స్ అండి, ఫారెన్ ట్రిప్స్ ఎవరైనా వెళ్ళారా? వెళ్ళున్నా డబ్బులు పెట్టే వెళ్ళుంటారు, ఫ్రీగా ఎక్కడైనా వెళ్ళారా? అదే మీకు ఒక 1 year మాతో ఉంటే ఒక సిస్టమ్ ఉందండి, ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన సిస్టమ్ ఉంది, దీంట్లోకి రండి, ఒక 1 year మీరు చెప్పినట్టు తినండి, దీంట్లో ఫ్రీ ఫారెన్ ట్రిప్ వస్తుంది, ₹1,00,000 ట్రిప్ వస్తుంది అంటే రెడీ ఉంటారా కాదా చెప్పండి? రెడీ, డబల్-S. సో ఫారెన్ ట్రిప్స్ అంటే ఎవరికైనా రీఫ్రెష్ కావాలండి. ఇది ఇంత భయంకరమైన ఒత్తిడి జీవితంలో మనం అట్లానే బతకాలని ఎవ్వరు అనుకోరు, బయటికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ కనీసం ఈ మీటింగ్ కి రావడానికి మీరు ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు లేడీస్ అయితే చెప్పండి. ఎన్నో చెప్పాలి ఇంట్లో, ఎన్నో బ్యాలెన్స్. అంతవరకు ఎందుకు, నేను కూడా పొద్దున్న 5ంటికి లేసి జూమ్ కండక్ట్ చేసి ఇంకో జూమ్కి చీఫ్ గెస్ట్ వెళ్ళి అండ్ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ ఇంత అవ్వకుండా నిండా పప్పుచారు పెట్టి
మరి చికెన్ చేయడానికి టైం లేదు, పెట్టి వచ్చిన, ఎందుకంటే ఎవరైనా దూరం నుంచి వస్తే మళ్ళీ వాళ్ళకి కూడా భోజనం ఉండాలి అని చెప్పి అవన్నీ చేసుకొని మళ్ళీ మా ఆయన 4 తిట్లు కొసరేసుకొని అవన్నీ వేసుకొని వచ్చేటడికి ఇంత పట్టింది. సో ఇంత ఇంత ఎంతో కొంత తెగింపు కావాలి. ఆ తెగింపు తీసుకొని ఇంత చేస్తున్నా కూడా మనము ఇంటి నుంచి బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది అనేది ఒక ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు ఇలాగే ఉంటది, మంచి ఏజ్ లో ఉన్నాం, ఏజ్ లో ఉన్నామా, మంచిగానే ఉన్నాం కదా, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే ఓపిక ఉంది కదా, ఇప్పుడు కూడా అట్లనే ఉంటది. మరి ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఇంకెట్లుంటది మన పరిస్థితి? డబ్బు ఈ రోజున శాసిస్తుంది లీడర్స్, శాసిస్తుంది డబ్బు. డబ్బు మనుషులం మనం కాదు, కానీ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎందుకంటే డబ్బు లేకపోతే పాలు నీళ్ళు ఇవ్వరు, కూరగాయలు ఇవ్వరు, రెంట్కి ఓనర్ ఇవ్వడు. కానీ మనకి డబ్బు అవసరం లేకపోవచ్చు, కానీ ప్రపంచానికి డబ్బు కావాలి. అండ్ మనకి మనం బిజీ కావాలి. బిజీ కాకపోతే ఎవరు లెక్క చేయరు. బిజీ అని క్రియేట్ చేయాలి అక్కడ. ఎందుకంటే పనికి మళ్ళీ ఆలోచించి ఎవరైనా మనల్ని బాధ పెట్టి ఉంటే ఆ టైంలో సక్సెస్ అవ్వడానికి రివెంజ్ ఏదైతే తీర్చుకోవడానికి మనం చేయాల్సిన ఒకటే పని ఏదైతే ఉన్నది అని అంటే సక్సెస్ అయి చూపించడం. అందుకోసం మనం బిజీ అయ్యే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి, కానీ టైం వేస్ట్ అనేది చేయకూడదు. మీరందరూ ఎక్కువ ఎవరితో ఉంటారు? అందరూ ఎక్కువ ఎవరితో ఉంటారు? ఎవరైనా చెప్పండి సార్, మీరు ఎవరితో ఉంటారు ఎక్కువ? ఫ్రెండ్స్తో ఉంటారు. సార్ మీరు? జాబ్తో ఉంటారు. మేడం మీరు? ఫ్యామిలీ. ఓకే. మనం ఎవరితో ఉండం లీడర్స్, టైంతో ఉంటాం. అయితే ఇప్పుడు మనం మన హస్బెండ్ తో ఉన్నాము, మన వైఫ్ తో ఉన్నారు అని అనుకుంటాం కదా, సెల్ ఫోన్ తో సార్కి చెప్పట్లు సార్, ఆ సెల్ ఫోన్ లో కూడా మంచి కూడా చూసుకోవచ్చు, చెడు కూడా చూసుకోవచ్చు, 2 దారులు ఉంటాయి. సో దానిలో కూడా మన వెస్టేజ్ వీడియోస్ చూసి కూడా ఎదగొచ్చు. సో ఏదైనా ఎంచుకునే మార్గంలో ఉంటది, మైండ్ సెట్ లో ఉంటది. సో మనము ఎవరితో ఉన్నామో వాళ్ళని వాల్యూ చేయకపోతే, ఇప్పుడు సార్ నేను ఒక ఫ్రెండ్ తో ఉంటాను కానీ వాళ్ళని వాల్యూ చేయను, నెక్స్ట్ వాళ్ళు మనకి వాల్యూ చేస్తారా? మనకి తిరిగి మళ్ళీ పోతే రాంది ఒకటే, టైం మాత్రమే. పోతే రాంది టైం ఒకటే. టైం ఇప్పుడు మరి మనము ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఇవాళ చనిపోతే రేపటికి 2, ఎల్లుండి 3, 10వ తారీఖు 11, 12 అయిపోయినాక వాళ్ళని ఎవ్వరు గుర్తు చేసుకోరు. అయిపోద్ది అక్కడికి కథ, స్టోరీ ఎండ్ అనమాట. అట్లాంటిది ఒక మనిషికి మనం వాల్యూ చేయకపోతే మరణాలు ఆ మనిషి మనల్ని వాల్యూ చేయడు. అట్లాంటిది మరి మనం టైంని వాల్యూ చేయకపోతే అదెందుకు మనల్ని లెక్క చేస్తుందా? అస్సలు లెక్క చేయదు. తిప్పి సొరంగంలో కూర్చోబెడుతుంది అది అక్కడ. అది ఎందుకు పనికి రాకుండా తయారవుతాం. అందుకోసం ఎలా బతకాలి అనేది డిజైన్ చేసుకోవాలి, కమిట్మెంట్ క్లారిటీ అనేది ఎక్కువ ఉండాలి. సో అందుకోసం ఫారెన్ ట్రిప్స్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినాం కదా మనము. సో ఏదేమైనా కూడా ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్న మనము ఫారెన్ ట్రిప్ అనేది డ్రీమ్ చేయొచ్చా అంటే డ్రీమ్ చేయొచ్చు వెస్టీజ్ నుంచి. ఓకే, నెక్స్ట్ వచ్చి హోటల్ సార్ గట్టి మీరే మంచిది, మీ హెల్త్ గురించే చారిటీ. సూపర్ మేడం. మేడంకి ఒకసారి చెప్పచ్చు. సో నేను డ్రీమ్స్ గురించి ఎక్కువ చెప్తాను, తర్వాత మిగతావి మామూలుగానే చెప్తాను. ఎందుకంటే ఈ డ్రీమ్ గురించే మిగతాదంతా మనం చేస్తాం. 98% డ్రీమ్స్ ఉంటేనే 2% వర్క్ చేస్తాం మనం. అందుకంటే డ్రీమ్ అనేది డిసైడ్ అనమాట, 98 హౌ అనేది మిగతా వర్క్ అనమాట. అంతే కదా, మనకు తెలుసు కదా వైకి హౌకి ఎంత తేడా ఉంటుందో మన ప్లాన్ లో ఉంటుంది కదా. సో చారిటీ అండి, చారిటీ ఎంతమంది చేస్తున్నారు? యాక్చువల్ గా మనకి చారిటీ అనేది మన ఇండియా కల్చర్ అండి. ఖచ్చితంగా మనము ధర్మం చేయాలి అనేది మనకు ఉండేది ఇదివరకు. అతిథి దేవోభవ అని ధర్మం చేయడం అనేది ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు ఏం లేవు అట్లా. ఎందుకంటే చేయలేము. 10 రూపాయలు ఇస్తే ఇంకో 10 రూపాయల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. నిజంగా కూడా అపద్ర దానాలు కూడా చేయకూడదు. అపద్ర దానాలు చేసి ఓడిపోయిన దాంట్లో నేను కూడా లిస్ట్ లో ఉంటాను. ఎందుకంటే అది కూడా పర్చేడే. ఎందుకంటే ఇప్పుడు మనం 1 రూపాయి దానం చేస్తున్నామంటే ప్రతి రూపాయికి మన పిల్లల్ని మనం గుర్తు చేసుకోవాలి. కాకపోతే మనం లైఫ్ అంటే ఏంటి అంటే చనిపోయిన బతికే ఉండాలి, అండ్ మనకు ఒక పుణ్యం రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా మనకి మన పురాణాలలో. అవన్నీ కూడా మన అకౌంట్ లో పడాలి అంటే చారిటీ అనేది ముఖ్యం. ఇప్పుడు చారిటీ చేస్తున్నారు, వెళ్ళి ఫోటోల కోసం చారిటీ చేస్తున్నారు కొంతమంది. సో అట్లా కూడా ఉంటారు. అట్లా కాకుండా చారిటీ అనేది చేయాలని అందరికీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. సూపర్. మీరందరూ గోల్డ్, ఆడవాళ్ళందరూ గోల్డ్, మీరందరూ డైమండ్స్.
గోల్డ్ డైమండ్ కలిస్తేనే కదా రింగ్ అవుతుంది. నిజమా సార్ చెప్పండి కదా? సో సార్ ఏమో ఆ మేడం గోల్డ్ అక్కడనే పెట్టొచ్చారు. నెక్స్ట్ రికగ్నైజ్ తీసుకొస్తారు కాబోయే బ్రాంజ్ సార్. సో నెక్స్ట్ వచ్చి మనకు గోల్డ్ అక్కర్లేదు, ఎందుకంటే మనమే గోల్డ్. అర్థమైందా? అది మాత్రం ఐఎమ్ ఛాంపియన్ అనుకోవాలి లేడీస్ అందరు, ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కదా. సో సార్ మీరు కూడా డైమండ్సే, ఏం బాధపడకండి. సో గోల్డ్ మన మెడలో ఉంటుందా, బ్యాంక్ లో ఉంటుందా? లీడర్స్, లేడీ లీడర్స్. ఇంకా మన మా హస్బెండ్స్ అంటారు, నువ్వే పెద్ద బంగారమే, నువ్వు బొట్టు పెట్టుకో, తిలకం పెట్టుకో, చాలు, బొట్టు పిల్ల కూడా అవసరం లేదంటాడు మా ఆయన. సరిపోయిందా? కానీ అవి బస్కా బిస్కెట్లు అని మనకి తెలియదా? అయితే మన పెద్దవాళ్ళు చేపిస్తూ ఉంటారండి గోల్డ్, పెళ్లిలో చేపిస్తూ ఉంటారు. చేపించినప్పుడు అది మనం తాకట్టు పెట్టుకోవడానికి అనుకూలంగా పెద్ద పెద్ద వస్తువులు చేపిస్తూ ఉంటాం. ఎందుకంటే పేదరికం తెలుసు వాళ్ళకి. 5-6 తులాలు ఒకటే ఉంటుంది. నల్ల పూసలు ఎందుకు? నల్ల పూసల తరుగు పోతుంది, నల్ల పూసలు ఎక్కువ డబ్బులు పెడితే రావు, చంద్రహారం చేపిద్దాం, ఇంతేనా? అమ్మ సన్నగా నల్ల పూసలు ఒకటన్నా చేపించదు అంటే వద్దు వద్దు, నల్ల పూసలు అయితే బాగుంటది కదా, మనకి చిన్నగా ఇష్టం కదా. కాదు కాదు, పెద్ద పెద్ద. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అట్లా. అయితే మనకి గోల్డ్ అనేది ఉందా అండి, రెస్పెక్ట్ చేస్తారు, మన కల్చర్ అది. వీరికి పిచ్చి అని కాదు. సో మీ అందరు కూడా ఇప్పుడు జెంట్స్ కి పాపం వాళ్ళకి అసలు ఏం లేకపోయినా వైఫ్ కి ఏదో ఒకటి ఉండాలని కూడా చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ రెస్పెక్ట్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని నమ్ముతారు మన ఇండియాలో. సో మనకి అది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. కానీ ఈ రోజున గోల్డ్ రేటునైనా మన జీతాలనైనా బేరీ చేసుకుంటే మనమైతే గోల్డ్ అనేది గురించి ఆలోచించట్లే. మనం రోల్డ్ గోల్డ్ గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ రోల్డ్ గోల్డ్ ఎక్కువ పోతుంది ఈ మధ్య, రోల్డ్ గోల్డ్ షాపులు. ఎందుకంటే నాకు కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉన్నది అండ్ బొటిక్స్ కూడా ఉంది నాకు. సో అట్లా అనమాట. సో నాకు ఇంక ఇప్పుడు ఎక్కువ గోల్డ్ వెళ్ళిపోతుంది. గోల్డ్ ఎక్కడ ఉంటుంది? బ్యాంక్ లో ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? మరి లెక్కలేనంత గోల్డ్ అనేది మనకు డ్రీమ్ చేస్తే ఉంటుందా లేదా అనేది మనం చూద్దాము. నెక్స్ట్ ఇంకా వచ్చేసి టైం ఫ్రీడమ్ అండి, జాబ్ ఫ్రీడమ్. సార్ మీరు జాబ్ లో ఉన్నారు అంటున్నారు కదా, మార్కర్ మిస్ అయ్యారు. సార్ ఒక మార్కర్ తెస్తారా? పర్మనెంట్ మార్కర్ కాదు, బోర్డు మార్కర్. కామారెడ్డిలో ఒక అతను పర్మనెంట్ మార్కర్ తెచ్చును, నేను చూడకుండా మొత్తం గీసి బోర్డు అంతా ఖరాబ్ చేస్తా. అయితే జాబ్ ఫ్రీడమ్ అండి, జాబ్ ఫ్రీడమ్ మీకు ఉంటుందా సార్? లీవ్ ఎప్పుడంటే అప్పుడు ఉంటుందా? ఉండదు. ఓకే. సో మా పాప అంటుంది, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బ్రాంజ్ దగ్గర ఉంది, పాపని కూడా బ్రాంజ్ చేస్తున్నా. రెండో పాప షేర్ చేస్తే ఆ టీం ఇక్కడ నుంచి తూప్రాన్ వెళ్ళి తూప్రాన్ నుంచి కామారెడ్డి దాకా వెళ్ళింది, రెండో పాప షేర్ చేస్తే. మూడో పాప షేర్ చేస్తే ఇంకో 4 సిఎన్సీలు ఉన్నారు, అది ఫస్ట్ క్లాసే. సో అంటే ఓన్గా డూప్లికేట్ అవ్వాలని చేస్తున్నాను. వాళ్ళ పని నేను చేయలేను కదా, వాళ్ళ పని వాళ్ళే చేయాలి. సో మరి అట్లా మా పాప అంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారట మీకంటే వెస్టీజ్ ఉంది మాకేముంది అంటున్నారట వాళ్ళు. అంటే మీ మమ్మీ ఉంది, నీకు వెస్టీజ్ ఉంది, నువ్వు వెస్టీజ్ లో ఎంటర్ప్రీనర్ అవ్వాలని నువ్వు డ్రీమ్ పెట్టుకున్నావు, మరి మాకేముంది అంటున్నారట. సో వాళ్ళు కూడా మెల్లమెల్లగా షేర్ చేయడానికి ఇన్పడుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ తో వెస్టీజ్ తోడైతే జాబ్ ఫ్రీడమ్ నుంచి విముక్తి అవ్వచ్చు అని యూత్ ఎంపవర్మెంట్ కూడా అర్థమైంది అని చెప్తున్నాను. దీనికి ఒకసారి చప్పట్లు కొట్టాను నిజంగా. పిల్లలు మనకి చెప్పే పిల్లలు కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు 4 గోడల మధ్యలో ఉద్యోగాలు చేయడానికి రెడీగా లేరు, వాళ్ళ ఆరోగ్యం పోగొట్టుకోవడానికి రెడీగా లేరు. నేను కూడా రెడీగా లేను. ఆడపిల్లల్ని తీసుకెళ్లి బీటెక్ చదివిస్తాను, కానీ ఆ బీటెక్ తోని నువ్వు జీవితాంతం నువ్వు ఒక దాంట్లో వెంటిలేషన్ లేకుండా ఉద్యోగాలు చేయి పొద్దున రాత్రి అని ఆరోగ్యం కాపాడుకోమని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆఫ్టర్ మ్యారేజ్ ఆడపిల్లలు ఎట్లా ఉంటారు, 2 కానుపులు అయిపోతాయి, సర్జరీలు అవుతాయి, వాళ్ళకి అత్తగారు వాళ్ళంతా సహకరించాలి. అన్ని కరెక్ట్ గా ఉంటే తను జాబ్ చేయగలదు. తన మైండ్ సెట్ కి ఎంత స్ట్రెస్ అవుతుంది, అది అంతా డబ్బులు వస్తాయి, అది వేరే మాట, కానీ తర్వాత హెల్త్ పాడవదా? సో అందుకోసం నేను నర్సింగ్ చేశాను, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా నేను వదులుకున్నాను, నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు యాక్చువల్గా అప్పుడు మా వాళ్ళు ఆ ప్రొఫెషన్ వద్దన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అక్కడే పడి ఇంజెక్షన్స్ చేయాలని అనుకోలేదు. నేను
వేరే ఉంది ప్యాషన్ అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి అనే దాని మీద నేను ఇట్లా బ్యూటీ అండ్ అకాడమీ స్టార్ట్ చేశాను అనమాట. సో అట్లా నేను దానికి కూడా వెళ్ళలేదు. ఏంటంటే మనం కాంప్రమైజ్ అయ్యి ఉద్యోగాలు చేయొద్దు అంటున్నాను నేను. ఎందుకంటే నేను బాగా చూసాం మేము. నా 3 డెలివరీస్ లో ఒక డెలివరీ టైంలో కూడా మా హస్బెండ్ నా దగ్గర లేరు. నాకు ఎంత మంది ఉండినా, నాకు లగ్జరీ రూమ్ ఉన్నా కూడా, మా అమ్మ నాన్న ఉన్నా, అందరు ఉన్నా కూడా నాకు మీరు ఎవ్వరొద్దు, నా హస్బెండ్ కావాలండి దాన్ని నేను. మరి ఆయన లేరు. అలాంటి చిన్న చిన్న కోరికలు మళ్ళీ వస్తుందా జీవితంలో? అది వస్తుందా? అది ఇప్పటికీ లోటే. కర్మ ఏంది, ఇదే జీవితం అనిపించేది నాకు. సో అట్లా అవసరం ఉన్నప్పుడు పిల్లలకు బాగాలేదనేటప్పుడు కూడా హస్బెండ్ పక్కన ఉండడం, అలాని ఇట్లా పట్టుకొని వెళ్ళి అడ్మిట్ చేసి క్యూర్ అయ్యి అంత వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఇంటికే వచ్చేసినాలే, మీరు కూడా ఇంటికే వచ్చేయండి అనేటప్పుడు వస్తాడు ఆఫీస్ నుంచి హస్బెండ్. అంటే అంత భయంకరమైన అదంతా చూసి కూడా మాకు ఇది వద్దు అని చెప్పి, జాబ్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలని, నేను జాబ్ లో ఉన్నాను ఇదివరకు. జాబ్ లో ఉన్న తర్వాత వద్దు ఒకరికి సో నేనే 100 మందికి ఆపర్చునిటీ ఇవ్వాలి అనే దాని మీద నేను అకాడమీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను వెస్టీజ్ లో ఫ్రీ అయిపోయాను చాలా. సో జాబ్ ఫ్రీడమ్ కావాలా వద్దా ఇప్పుడు అందరికి? సో నెక్స్ట్ వచ్చేసి టైం ఫ్రీడమ్. అన్నీ అయిపోయినాయా? సో చాలా డ్రీమ్స్ అండి, ఎవరికి ఉన్న డ్రీమ్స్ వాళ్ళు ఇమాజిన్ చేసుకోండి. టైం ఫ్రీడమ్, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంటే టైం మన చేతుల్లో ఉన్నట్టు. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయా? టైం ఒక కాలభైరవుడి చేతిలో ఉంది, మన చేతుల్లో లేదు ఇప్పుడు. సో వెస్టీజ్కి వస్తే అండ్ మన చేతుల్లో కూడా షిఫ్ట్ అవుతుంది. నాదైతే నా డ్రీమ్ అయితే స్టార్ట్ అయిందండి. టైం ఫ్రీడమ్ అయితే నా ఇష్టం, నేను చేయాలనుకున్నది నేను చేయగలుగుతున్నాను. స్టార్ట్ అయింది, ఫుల్ఫిల్ చేస్తాను కంపల్సరీ. సో ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల ఈ డ్రీమ్స్ అనేది తీరుతున్నాయా? తీరుతాయా? నోనా ఎస్సా? నో. సో ఇప్పుడు నేను చెప్తాను, నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఆ చిన్న విషయం మీరు చేస్తే ఈ పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్ని తీరుతాయి. వింటారా? సార్ ఇవ్వండి, నేను తీసుకుంటాను సార్, మీకు ఎందుకు శ్రమ, అప్లైన్ ఉన్నాను కదా సార్. సార్ మీరు పోలీసులు ఎప్పుడైనా డబ్బులు బాగా లెక్క పెడతారు సార్, ఇట్లాంటివి తీయడానికి రాదు మీకు. చూడండి, సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో నేను దాన్ని ఏమంటానంటే సిఈఓ అంటానండి. సిఈఓ, సిఈపి అని కూడా అనొచ్చు. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అండి. కన్స్యూమర్ అంటే కస్టమర్ ని ఎంపవర్ చేసే ప్రోగ్రామ్ అంటారు. దీని వల్ల నేను ఈ చెప్పే 4 చిన్న చిన్న మాటల వల్ల ఈ పెద్ద డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. సో ఎంపవర్ అంటే సొంతంగా మనకి మనం ఎదిగే అవకాశం అండి. సో దాన్నే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, సిఈఓ అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను కదా, మనకి రెగ్యులర్ గా మీకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పేస్ట్ కావాలి, బ్రష్ చేస్తాం. అదే బ్రష్ చేయడానికి పేస్ట్ కావాలి కదా, ఫేస్ వాష్ చేయడానికి సోప్ కావాలి కదా, క్లాత్ క్లీనర్ కావాలి కదా బట్టలు ఉతకడానికి, అండ్ ఫ్లోర్ క్లీనర్ కూడా కావాలి కదా, కిచెన్ ఆయిల్, డిష్ వాష్ బార్, టాయిలెట్ క్లీనర్ అండ్ షాంపూ అని, హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఇవన్నీ కావాలి కదా అందరికి. ఇవన్నీ ఎక్కడ కొంటున్నారు? షాప్స్ లో కొంటున్నారు. కొంటుంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నప్పుడు మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఎక్కడన్నా ఇచ్చినారా? సంవత్సరం నుంచి దీంట్లోనే కొంటున్నారు కదా, లేదంటే 10 ఏళ్ల నుంచి దీంట్లోనే కొంటున్నారు కదా, ఇస్తారు. మీకు పాయింట్స్ వచ్చినాయి మేడం, ఎంత అంటే 10 రూపీస్ అంటారు వాళ్ళు, 10 రూపీస్ అట్లా అంటుంటారు. సో ఎవరైనా బతకడానికి అదేం లేదు, ఎవరిని అనొద్దు కానీ. సో మరి మనకి ఫ్రీ ఇవ్వట్లేదు, అక్కడ ఆఫర్ ఏమి ఇవ్వట్లేదు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమి ఇవ్వరు కదా, ఆఫర్ ఇవ్వట్లేదు. మీ లైఫ్ లో మీరు వాడేవన్నీ కెమికల్స్ సార్, ఆర్గానిక్సా? కెమికల్స్. ఎందుకు కెమికల్స్ వాడుతున్నారు మరి మేడం? అదే ఉన్నాయని వాడుతున్నారు. అదే కాకుండా ఆర్గానిక్ ఉన్నాయి బాగుంటాయి, చాలా డిస్కౌంట్ లో ఉంటాయి అంటే మీరు మారరా? డెఫినెట్ గా మారుతారు. ఖచ్చితంగా వేరే వాళ్ళకు కూడా చెప్తారు, నో డౌట్ దాంట్లో. మేడం చెప్పండి కొట్టండి. సో మనము వాడేది కెమికల్స్, ఆల్టర్నేట్ లేక ఆర్గానిక్స్ అనేది మనకు దొరకక మనకి కెమికల్స్ వాడుతున్నాం. అక్కడ దాకా క్లియరా? ఫ్రీ లేదు, ఆఫర్ లేదు, ఆర్గానిక్ లేదు, ఇక్కడ దాకా క్లియరా? సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏమేమి ఉంటాయో మీరు చూడండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక కస్టమర్ కి రావడానికి ఎక్కడి నుంచి వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఒక కస్టమర్ కి ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని కస్టమర్ కి రావడానికి ఫస్ట్ ఒక రిటైలర్ నుంచి వస్తుంది. ఈ రిటైలర్ కి ఒక హోల్సేల్
నుంచి వస్తుంది. తర్వాత వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ నుంచి వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇక్కడికి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే C&F ఏజెంట్ నుంచి వస్తుంది. ఆ తర్వాత ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కంపెనీ. ఒక కస్టమర్ కి ఒక ప్రోడక్ట్ రావడానికి ఇన్ని దాటుకొని కంపెనీ నుంచి ఇన్ని దాటుకొని ఇక్కడికి వస్తుంది. అర్థమైందా లీడర్స్? క్లియరా? ఇది వచ్చేసి ఒక కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ అనుకోండి 30 రూపీస్ కి తయారవుతుంది. 10 రూపాయలు వేసుకుంటున్నాడు అక్కడ లాభం. 40కి రిలీజ్ చేస్తున్నారు కంపెనీ నుంచి. అర్థమైందా లీడర్స్? సో కస్టమర్ కి రిటైలర్ నుంచి, రిటైలర్ కి హోల్సేలర్ నుంచి, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి C&F ఏజెంట్, C&F ఏజెంట్ నుంచి కంపెనీ అనమాట. ఇన్ని దాటుకొని కస్టమర్ కి వచ్చే ప్రయత్నంలో కంపెనీ వచ్చేసి 30 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ వచ్చి 10 రూపీస్ వేసుకొని 40కి రిలీజ్ చేస్తుంది. అది మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ 100 రూపాయలు అవుతుంది కస్టమర్ కి వచ్చేటప్పటికి. ఇక్కడ మధ్యలో ఏమైనా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మారిందా? ప్రోడక్ట్ మారలేదు, రేట్ మారింది. మన జీతాలు అయితే పెరిగినాయా? పెరగలేదు. మరి అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 10 రూపీస్, మొత్తం 40. ఈ మధ్యవర్తులు అనమాట, వీళ్ళందరూ మధ్యవర్తులు. సో ఇక్కడ మళ్ళీ తర్వాత మీడియా అండ్ యాడ్స్ ఉంటాయి కదా. సో మొత్తం ఎంత అయింది? 60% అయింది ఇక్కడ. అర్థమైందా లీడర్స్? అర్థం కాకపోతే అడగండి. సో 1 2 3 4 5 6 60 కదా. 60% అనేది ఇక్కడ ఏమైపోతుంది? మధ్యవర్తులకు వెళ్తుంది. మనం బయట మార్కెట్ లో కొనే ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 100 రూపాయలు అవుతుంది. మధ్యలో 60% మధ్యవర్తులకు అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందా లేదా? మనము ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అనేది కొన్నప్పుడు 600 రూపాయలు మధ్యవర్తులకే వెళ్తున్నాయి. 400 రూపాయలు మాత్రమే మన ప్రొడక్ట్స్ ఇంటికి వస్తున్నాయి. 600 రూపాయలు లాస్ అవుతున్నామా లేదా? 10,000 రూపాయల ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు 6,000 లాస్ అవుతున్నామా లేదా? 6,000 లాస్ అవుతుంటే ఈ 6,000 కలిపితే ఇప్పుడు నెలకు 10,000 సామాను కొంటున్నాం. పెద్ద కుటుంబం ఉంది, 10,000 సామాను కొంటున్నాం. నెలకు 6,000 లాస్ అయింది. ఈ నెలకు 6,000 మనకి రిటర్న్ వచ్చింది అనుకోండి. మీకు ఒక అద్భుతం పరిచయమే, రిటర్న్ వచ్చింది అనుకోండి. సంవత్సరానికి ఎంత? 72,000 అంటే మాటలా? ఒక LIC కట్టుకోవచ్చు, లేదంటే ఇంకా పాపకి ఏదో సుకన్య యోజనలో వేయచ్చు, లేదంటే హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే వైఫ్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు. అసలు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కొక్క ప్రోడక్ట్ కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం చూడండి. ఇంత పోతుంది మనకి. ఈ 6,000లతో పెద్ద పెద్ద ధనవంతులం కూడా అవ్వచ్చు. దేంట్లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టవచ్చు, లేదంటే ఇంకా షేర్ మార్కెట్ లో పెట్టుకోవచ్చు. చెప్తున్నాను, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేసినా డబల్ ట్రిపుల్ అవుతాయి కదా. ఆ డబ్బులన్నీ మనం లాసే అవుతున్నాం కదా. సో ఇప్పుడు ఇదంతా లేకుండా ఇది మనకి, నేను చెప్పే కంపెనీ ఏదైతే ఉందో డైరెక్ట్ కస్టమర్ కే లాభం పొందాలనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అయింది. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. దీన్ని నెట్వర్క్ అంటారు. ఇది చైన్ కాదు, దయచేసి చైన్ కాదు, ఇది నెట్వర్క్. ఇది ఓన్లీ హెల్త్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఇదంతా లేకుండా ఈ 60% అనేది ఈ మధ్యవర్తులకి లేకుండా మనకే ఇచ్చేస్తానంటుంది కంపెనీ. బాగుంటుందా? బాగుండదా? సో 60% మనకే వస్తే మన లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ దాకా క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రతి 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అండ్ రిటర్న్ 10 to 15% డిస్కౌంట్ వస్తుంది. అండ్ రిటర్న్ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి నేను చెప్తాను, మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. వెస్టీజ్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ అంటారు. దీనిలో ఒక ఆఫర్ ఉంటుంది, ఆఫర్ చెప్తాను నేను. ఒక పాయింట్ వాల్యూ వచ్చి 32 రూపీస్ అండి. 32 రూపీస్ టు 35 రూపీస్ పాయింట్స్ అంటారు మన దాంట్లో. యూనిట్స్, డాలర్స్ లాగా పాయింట్స్ అంటారు వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ లో. సో ఇప్పుడు మనకి 32 to 35 రూపీస్ అంటే 100 పీరీకి ఎంత అయింది? 3500 అవుతుంది. అంతేనా?
సో నాకు లెక్కలు రావు, మీరు చెప్పండి. సో మరి మనకి ఇప్పుడు ఒక 3500 రూపీస్ ప్రొడక్ట్స్ మనం కొంటే మనకి ఎన్ని లాభాలు వస్తాయని నేను చెప్తాను. చెప్పండి సార్ మీకు వస్తాయి. మీరేంటి, మీరు అకౌంటెంటా? మా సార్ అకౌంటెంట్, అకౌంట్స్ మేనేజర్ అకౌంట్స్ మా సారు. కానీ ఆయనకి ఏం తెలియదు, నాకే లెక్కలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఇంటి లెక్కలు వేరుంటాయి కదా. సో నవ్వుతారని చెప్తున్నా, కొంచెం నవ్వండి. సో నేను ఇప్పుడు చెప్తాను. ఒక 3500 ప్రొడక్ట్స్ మనం కొంటాం 100 పీ. కరెక్ట్ గా వినండి లీడర్స్, మనకు ఆఫర్ లేదు, ఫ్రీ లేదు, ఆర్గానిక్ లేదు. మనకు ఆఫర్, ఫ్రీ, ఆర్గానిక్, వెస్టేజ్ నుంచి ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. ఓకే, మనం బయట మార్కెట్ లో ఎంఆర్పి కొంటున్నామా, హోల్సేల్ రేట్ కొంటున్నామా? ప్రొడక్ట్స్ ఎంఆర్పి కొంటున్నాం. ఇదే ప్రొడక్ట్స్ ఎంఆర్పికి వచ్చి 4100. మీరు ఇక్కడ అనుకోకండి కొత్త వాళ్ళు ఎక్కువ చెప్పి తక్కువకి ఇస్తారు, ఇట్లాంటి నెగటివ్ థింకింగ్ పెట్టుకోకండి. ఎక్కువ చెప్పి తక్కువకి ఇవ్వరు. ప్రొడక్ట్ అనేది క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఆర్గానిక్ కదా, చాలా తక్కువకే ఎక్కువ ఎక్కువ రోజులు వస్తాయి. లాజికల్ గా ఆలోచిద్దాం, అది కూడా చెప్తాను. ఇక్కడ మనకి బెనిఫిట్ ఎంత వచ్చింది? 4100 నుంచి 3500 తీసేస్తే 600. ప్రతి 1000 రూపాయలకి ఒక 100 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ అయినప్పుడు ఇక్కడ ఎంత ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది? 300. రిటర్న్ క్యాష్ బ్యాక్ ఒకటి 100 రూపీస్. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ మనకి 1000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది లీడర్స్. క్లియరా? అర్థమవుతుందా? సో డిపికి మనకి 35 అయితే ఎంఆర్పి 4100. దీనిలో మనకి బెనిఫిట్ 600 వస్తే, ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చి 300 వస్తే, అండ్ క్యాష్ బ్యాక్ వచ్చి రిటర్న్ 100 వస్తే మనకి 1000 వచ్చింది బెనిఫిట్. ఇప్పుడు మనకి దీన్ని సిఎన్సి అనే ఆఫర్ ఉంటుంది. దీన్ని 2nd నుంచి 14th లోపల యూజ్ చేసుకుంటే ఒక కస్టమర్ కి ఎన్ని లాభాలు వస్తాయో చూద్దాం. ఇది 2వ తారీఖు ఎందుకు పెట్టారంటే మన వెస్టేజ్ పుట్టినరోజు 2nd అనమాట. సో అందుకోసం పెట్టినారు. సో మనము ఫస్ట్ నెల, ఒక నెల 3500 వర్త్ ప్రొడక్ట్స్ కొన్నాం, మనకి 1000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. మళ్ళీ 2nd కొన్నాం, 1000 బెనిఫిట్ వచ్చింది. 3rd కొన్నాం, మళ్ళీ 1000 వచ్చింది బెనిఫిట్. 4th కొన్నాం, ఇలా 4000 బెనిఫిట్ మనం తీసుకున్నాం కదా 4 నెలల్లో. అండ్ 5వ నెల, 4 నెలలు ప్రొడక్ట్ కొన్నందుకు ద గ్రేట్ వెస్టేజ్ అండి 5వ నెల ఫ్రీ వోచర్ ఇస్తుంది మనకి. ఎంత ఇస్తుంది అంటే 2515. ఎక్కడైనా ఏ కంపెనీలో అన్నా ఇచ్చారా మీకు? చప్పట్లు కొట్టరా మరి? సో 6515 రూపాయలు మనకి ఇక్కడ మొత్తం టోటల్ బెనిఫిట్ లీడర్స్. అర్థమైందా? సో మనకి ఇక్కడ 4 months వచ్చి మనం 14,000 కి తీసుకున్నాం. ఇవి మైనస్ చేద్దాం. 14 నుంచి 6515 చేస్తే ఇక్కడ మనకి 7500 రూపీస్ మాత్రమే మనకి ప్రొడక్ట్స్ అన్ని మనకి పడ్డట్టు. దీన్ని డివైడెడ్ బై చేద్దాం. 1 2 3 4 5 కదా, 5 నెలలుగా విభజిస్తే మనకి ఇక్కడ 1500 రూపీస్ మాత్రమే పర్ మంత్ పడింది. ఈ 3500 రూపీస్ ప్రొడక్ట్స్ సిఎన్సిలో ఉండడం వల్ల ఈ 1500 రూపాయలు మాత్రమే మనకు పడుతూ ఉన్నాయి. ఇది కూడా మీకు అవసరం, మీకు ఫ్రీగా రావాలి అంటే మీరు ఇంకొక ఇద్దరికి షేర్ చేయండి. దాని నుంచి వచ్చిన ఇన్కమ్ వల్ల కూడా మీకు ఇది కూడా ఫ్రీ అవుతుంది. అండ్ ఆర్గానిక్ ఉంటుంది, అండ్ హెల్త్ ఉంటుంది. బాగుందా బాగాలేదా ఈ ఆఫర్ తీసుకుంటే? సో ఇప్పుడు మనము ఎప్పుడో ఒక్కొక్క చిన్న చిన్న ప్రోడక్ట్ తెచ్చుకొని అది కెమికల్ వాడడం కంటే ఒకటేసారి ఇట్లాంటి ఆఫర్లో ఉండడం వల్ల ఇట్లా బెనిఫిట్ తీసుకోవడం అంటే హెల్త్ అనేది చూసుకోవాలి కదా ముందు. సో అర్థమైందా? ఎస్ ఆర్ నో లీడర్స్? ఈ 3000 ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది కొత్త వాళ్ళకి. ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడనే, టీచరు. ఆవిడ ఏమంటారు,
మంచి ఆవిడే కానీ చెప్తున్నా జనాల నేచరు. ఇప్పుడు మసిగుడ్డలు ఉంటాయి కదా, అవి మనము మన క్రియేటివిటీ ఎట్లా ఉంటుంది, లేడీస్ అంటేనే క్రియేటివిటీ అంతేనా. మనకి లోపల బేబీకే క్రియేట్ చేస్తాం మనం, మన సత్తా మామూలు విషయం కాదా ఉన్నా. డబల్ ఎస్ చెప్పాలి. సో సార్ వాళ్ళు కూడా ఎస్ అంటున్నారు. సో మరి మనము దాన్ని ఇంట్లో క్లాత్, ఇప్పుడు డ్రెస్ ఉంది అనుకో, ఈ డ్రెస్ పాతగా అయితే దాన్ని చుట్టూ కుట్టి కూడా మనము మ్యాట్స్ కింద తయారు చేస్తాం, అన్ని చేస్తాం కదా. ఆమె అవి కూడా కొనింది, అవి కూడా కొనింది, కానీ సప్లిమెంట్ అయితే కొంటలేదు. సప్లిమెంట్ ఏమో హస్బెండ్ కావాలంట, హస్బెండ్ పర్మిషన్ కావాలంట. అంటే హెల్త్ అనేది అవసరం లేదు కానీ డెకరేషన్ కే చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంటిని క్లీన్ చేసుకునే దానికి చూస్తున్నారు కానీ ఒంటిని క్లీన్ చేసుకునే దానికి చూడట్లేదు. సో అందుకోసం బాధ అనిపించింది. 6 నెలలు 8 నెలలు అయింది, ఇప్పుడు నెక్స్ట్ కి సిఎన్సీకి వస్తుందంట ఆమె. అట్లుంది పరిస్థితి. సో నారో మ్యాన్స్ అంటారు వాటిని, వాళ్ళని పట్టుకొని ఆగద్దు మనం. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అది ఆమె 2000 పెట్టుకున్నది. అంటే మీకు ప్రాక్టికల్ చూపిస్తే అర్థమవుతుందని. ఆమె అవి 2000 పెట్టుకున్నది, ఒక 10 పీసులు వచ్చినాయి అంటే తుడిచేటి. అవి మనం ఏదైనా వేస్ట్ క్లాత్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు కదా. అంటే 3500 పెట్టి కొనాలా, అప్పుడొకటి కొంటే అయితలేదా? హాస్పిటల్ కి సడన్ గా పోతే అయితలేదా? ఆల్రెడీ పీసీఓడి ప్రాబ్లం ఉంది, దానికి పెద్ద పెద్ద టాబ్లెట్లు వాడుతుంది, అయినా కూడా తగ్గుతలేదు. అయినా కూడా అదొక నారోమెంట్, ఆమె టీచర్ అయి ఉండి కూడా. ఇప్పుడు నేను చెప్తున్నాను 3500 పెట్టి కొనన్నా, అబ్బా 3500 అనేది ఆలోచన అందరికి వస్తుంది కదా. ఆ ఆలోచన గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు ఏంటిదంటే 3500 ఎట్లా షేర్ చేసుకోవాలి అనేది. ఇగో దీంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయంటే హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, కలర్ కాస్మెటిక్స్, అగ్రి మందులు, వాటర్ ప్యూరిఫైర్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ అండ్ మెయిన్ కేటగిరీ సప్లిమెంట్స్ ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 టైప్స్ మనకి ప్రొడక్ట్స్ దీంట్లో ఉన్నాయి. మొత్తం కలిపి 400 ప్లస్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లీడర్స్. సో ఇప్పుడు ఇవి ఎట్లా అంటే హోమ్ కేర్ అంటే ఇంట్లో వాడుకునేది, పర్సనల్ కేర్ ఒంటికి వాడేది, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ 8th 9th క్లాస్ వచ్చిన పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు అంటే అందరూ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇష్టపడతారు, మనం కూడా ఇష్టపడతాం. అవన్నీ కెమికల్స్ ఉన్నాయని బయట ఇబ్బంది పడుతున్నాం. అదే ఇది వాడుకుంటే తక్కువ క్వాంటిటీకి ఎక్కువ రోజులు వస్తాయి అండ్ తక్కువ రేట్లు ఉంటాయి. అండ్ హెల్తీ ప్రోడక్ట్ కదా, ముందు హెల్త్ గురించి ఆలోచించాలి కదా. అండ్ అగ్రి మందులు అండి, పంట భూమిని కాపాడుకునే బాధ్యత మనకు ప్రతి ఒక్కరికి ఉందా లేదా? 2035 నాటికి డబ్బులు ఉన్నా కూడా భోజనం దొరకదట, ఎందుకంటే భూమిలో సారం పోతుంది. భూమిలో అనేది అందుకే మిల్లెట్స్ తినమని అంటున్నారు. మిల్లెట్స్ అంటే నీళ్ళు లేని చోటు కూడా పండుతాయి అని చెప్పేసి అట్లా. ఎందుకంటే ఇంకా అంతా అయిపోయింది, భూమిలో అనేది బలం లేదు. ఇప్పుడు మనకి అన్ని టాబ్లెట్లు వేస్తాము, మొత్తం కిడ్నీ పాడవుతుంది. కిడ్నీ పాడైన తర్వాత మనకి ఇంకేదన్నా మందు వేస్తే పనిచేస్తుందా? సో మనం ఇదివరకు ఉన్నట్టు ఉంటామా? భూమి కూడా అంతే కదా. ఈ మాట చెప్పంగానే ఒక్కొక్క రైతు 10 ఎకరాలు తీసుకున్నారు మా దగ్గర. వెళ్తే నేను ఒక్కదాన్నే వెళ్ళి 100 ఎకరాలకు ఇచ్చింది ఉన్నది, కానీ పంట మంచిగా అయింది వాళ్ళకి. సో అట్లా అగ్రి మందులు ఇవ్వచ్చు, మనం వాడచ్చు. ప్రతి ఇంటికి 1 ఎకరం పొలం ఉంది కదా, లేకుండా లేం కదా, వాడచ్చు. మనం హెల్తీ, దాని నుంచి హెల్తీ ఫుడ్ తినొచ్చు మనము. అండ్ మన ఇంట్లో కూడా మందారం మొక్క ఉందంటే దానికి కూడా పురుగు మందే వేస్తున్నాం. ఇట్లా అలాంటివి కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో గార్డెనింగ్ లో కూడా. సో అండ్ ఏంటంటే మన ప్రోడక్ట్ ఏది వాడినా కూడా హెల్త్ అనేది వస్తుంది. హెల్త్ అనేది వచ్చిన తర్వాత మనము ఎక్కువ రోగాల బారిన పడము. ఆ రకంగా మనకి డబ్బులు సేవే కదా. 3500 గురించి లెక్కేసుకున్న ప్రజలకు చెప్తుంటాం అనమాట ఈ మాటలు. వాటర్ ప్యూరిఫైర్స్ అండి, వాటర్ లో కాంటెంట్ అందుకనే ప్రతి ప్రాబ్లం స్టార్ట్ అయ్యి డిసీజ్ గా మారుతుంది. ప్రతి ప్రాబ్లం కి వాటరే కారణం. సరే మరి వాటర్ ఎట్లా ఉన్నాయి, మనం తాగే వాటర్ గురించి మనకు అవేర్నెస్ ఉందా? మనం యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరు చూస్తూ, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? గతం చూస్తుంటారు, చరిత్ర చూస్తుంటారు, ఫైట్లు చూస్తుంటారు, జనాలు చూస్తుంటారు, ఇంకేదో షార్ట్స్ అంట. ఏం లేదు, ఇక్కడ వెళ్ళాను, కూరగాయల షాప్కి వెళ్ళాను, కూరగాయలు తీసుకున్నాను, వెళ్ళాను, మా ఇంట్లో వంట చేసి పెట్టాను, అది షార్ట్ అట. అతనికి మళ్ళీ వ్యూవర్స్ అంట. అంటే దాన్ని చూసేటోళ్ళు ఇచ్చోళ్ళ నాకు అనిపిస్తుంది కదా, దాన్ని ఎందుకు చూస్తున్నారు? దాంట్లో ఏముంది? యూట్యూబ్ లో ఎవరైనా పెట్టే వీడియోలలో అర్థం ఉందా? ఒక్కసారి వెస్టీజ్ లో ఉన్న వాళ్ళ వీడియోస్ ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, దీనిలో జీవితం ఉంటుంది. సో నాది కూడా చూడండి, నాది ఇంకా యూనిక్ గా ఉంటది. అసలు ఒక్క దగ్గర కూడా అక్కడ అసభ్యత ఉండదు, అసలు ఏమి ఉండదు. అసలు అది ఇంకా వింటుంటే ఇంకొకటి ఏంట్రో జీవితం అనేది అలా ఉంటది. అట్లా మా పాప డిజైన్ చేస్తుంది, మధురపురి విన్నింగ్ ఛానల్. సో
అట్లా వాటర్ ప్యూరిఫైర్స్ అండి. వాటర్ గురించి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన నిర్ణయం. సో వాటర్ గురించి అందజేస్తే ఒక్కొక్కరికి మనం షేర్ చేయగలిగితే అది 200 PV అని ముందు సర్వీస్ 1000 PV సర్వీస్ అవుతుంది. ఆ తర్వాత బిజినెస్ అవుతుంది. ముందుకు వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, ముందు హెల్త్ తీసుకున్న వాళ్ళం అవుతాం. ఎయిర్ ప్యూరిఫైర్స్ అండి, ప్రతి ఒక్కరికి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉండాలి. 2 బెడ్రూమ్లు ఉంటే ఇద్దరికి ఉండాలి, 2 బెడ్రూమ్స్ కి ఉండాలి. ఎందుకంటే పొల్యూషన్ అట్లా ఉంది బయట. అట్లా మనము హెల్త్ అనేది కాపాడుకుంటే చివరి దాకా మనం ఎలా ఉండాలి అంటే అది పండులాగా రాలిపోవాలి మనం, అంతేగాని చెట్టు మీద కుళ్ళిపోకూడదు. చెట్టు మీద కుళ్ళిపోయిన మామిడి పండుని ఎవరైనా తింటారా? కానీ పండు రాలిపోతే ఏరుకొని మరి తింటారు. సో లైఫ్ కూడా అంతేనండి. నిజంగా ఒక కుక్కకి ఒక పందికి కూడా అది మనం చేయడానికి ఉన్నాం, కానీ ఒక మనిషి కుళ్ళిపోతే, ఒక మనిషి దగ్గర వాసన వస్తే భయంకరంగా ఉంటది పరిస్థితి. అట్లా ఉంటుంది అనమాట. సో అది మనము వెనక తిరిగి ఆలోచించుకోవాలి. అంటే మనం ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నన్ని రోజులు ఆరోగ్యం గుండె కరెక్ట్ గా కొట్టుకోవాలి. ఎక్కువ రోజులు బతుకుతామని కాదు, రాసి పెట్టి ఎంత ఉంటే అంత బతుకుతాం, కానీ ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలి అనేది. సప్లిమెంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంట్ అంటే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ ద క్యూర్. సో ముందే రాకుండా ప్రికాషన్. చికెన్ తింటున్నాం, మటన్ తింటున్నాం, మటన్ కేజీ పెట్టి కొనుక్కొచ్చుకొని తింటాము, 1000 రూపాయలు అవుతూ ఉన్నాయి. దానివల్ల యూరిక్ యాసిడ్ వస్తుంది, కానీ ఇంకేమైనా బీపీ వస్తుంది, కానీ ఇంకేమైనా దానివల్ల ఉపయోగం ఉందా? నోటికి రుచి అంతే తప్పితే ఏం లేదు. మటన్ మసాలా కూడా బయట నుంచే తెస్తాము, అన్ని అందేస్తాము, అన్ని కెమికల్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అదే ఆ 1000 రూపాయల్లో నీకు ఒక కాల్షియం, ఒక ఐరన్ వస్తుంది. నేను అంటున్నాను ఏంటంటే మనకు పోషక విలువలు అందట్లేదు. పోషక విలువలు ఏముంటాయంటే 20% అంది, 80% వెళ్ళిపోతున్నాయి. మనకి ఏంటంటే ఆ 20% తినాలి. తిని ఏం చేయాలి అంటే దానికి మనం ప్రికాషన్ గా ఏంటంటే టమాటోలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటున్నాయి, పుచ్చకాయలో ఉంటున్నాయి, అంటే ఎక్కడికి పోతాము? సో మనం ఏంటంటే ఇప్పుడు మాత్రము మనకు సంపాదన తక్కువ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే భయం. కానీ ఆ ఇన్సూరెన్స్ మీరు కట్టకండి, నెలకు సంవత్సరానికి 25,000 30,000 కట్టుకుంటాం కదా అందరూ, అవి కట్టకండి, అవసరం లేదు. కానీ సప్లిమెంట్స్ మాత్రం మీరు ఆ 1000 రూపాయలు పెట్టి ఇంటిళ్ళ ఏదో ఒక డెఫిషియన్సీ మినిమం మనం వాడుకోగలిగితే హెల్త్ అనేది మనకి 100% గ్యారంటీ అండి. ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే సప్లిమెంట్స్ గురించి నేను చెప్పినప్పుడు, నా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండింది నాకు. అది కూడా మా మావయ్య గారు బ్రెయిన్ డెత్ అనమాట. 6 months మంచంలో ఉంటే ఆయన దగ్గర ఉండి చేయడం వల్ల స్మెల్కి నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. సో నేను 2 years సఫర్ అయ్యి ఢిల్లీ ఎయిమ్స్ దాకా వెళ్ళిన. ఎయిమ్స్ తెలుసు కదా, అంత దాకా వెళ్ళి 1.5 ఖర్చు పెట్టినా కూడా నాకు తగ్గలేదు. నాకు ఇప్పటికీ కూడా కఫ్ ఉంటుంది, అందుకే ఉంటుంది కఫ్ ఇట్లా. సో అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఫీల్డ్ వర్క్ కదా, అందుకోసం అది కంట్రోల్ అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా, తర్వాత ఆమ్లా మన కిచెన్ ఆయిల్ వాడాను, దానికి కంట్రోల్ అయింది. కిచెన్ ఆయిల్ ఎంత? 480, ఆమ్లా ఎంత? 300కి తక్కువనే. 1000 రూపాయల లోపు నా లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయింది. మరి బాగుందా బాగాలేదా? సో ఆ తర్వాత వచ్చి ఇప్పుడు నేను ఆస్తమాకి కోర్స్ వాడుతున్నాను అనమాట. ఒక 25 టైప్స్ మా ఇంట్లో మేము అందరం వాడతాము. ప్రతిదానికి మేము ఎక్స్పీరియన్స్ చేసాము సప్లిమెంట్స్. అండ్ ఇంకొకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఒక 40 స్టిచెస్ ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల మధ్యలో ఇక్కడ నుంచి ఈ లంగ్స్ మధ్యలో నుంచి ఫుడ్ పైప్ అనేది బ్లాక్ అయింది నాకు ఫిడ్స్ లో, ఒకటి లేదని కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లాక్ అయిపోతే హై బీపీలో ఫిట్స్ ఉంటుంది, ఇప్పటికి కూడా ఫిట్స్ ఉంటుంది. మొన్న ఎక్కడ అగ్రిడెమోస్కి వెళ్ళేటప్పుడు చలి కదా, పొద్దున్న లేచి స్నానం చేసినప్పుడు పడిపోయినా అట్లనే. కానీ కమిట్మెంట్ ఎట్లా ఉంది అంటే ఫిట్స్ని కేర్ చేయను, ఎక్కడ పోయినా ఎక్కడానే పోతున్నా కూడా ఏంటంటే ఒక యూనివర్స్ అనేది మంచిగా చేస్తుందిలే, చెడు చేయదు. ఇప్పుడు ఏమైనా చచ్చిపోయేదాన్ని బతికించుకుంటాను ఇక్కడ ఉన్నంత మాత్రాన, ఎక్కడ ఉంటే అక్కడ పోతుంది అనేది అదొక డేర్ మీద వెళ్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఆ ఫుడ్స్ లో అక్కడ ఫుడ్ పైప్ అనేది నాకు ఎప్పుడో బ్లాక్ అయి ఉండింది, అదంతా సివియర్ అయిపోయి గ్లోబల్ హాస్పిటల్లో ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ నాది 2018. మా థర్డ్ పాప 3rd month, భయంకరమైన స్టేజ్ అనమాట. చావు దాకా వెళ్ళి అందరికీ ఏమో రోగాలు వస్తే రోగం అయిపోయేదాకా కూడా కొంచెం అంటే తింటారు, కానీ నాకు తినని రోగం వచ్చింది. అసలు భోజనం ఇంకా వెళ్ళదు, ఆ పైపే బ్లాక్ అయింది. రాత్రి కూడా క్యారెట్ తింటే క్యారెట్ మొత్తం నవలలేం కదా, అంటే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. అవ్వలేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వెనక్కి వచ్చేస్తుంది, స్మెల్ రాదు. ఎందుకంటే కిందికి దిగితేనే కదా స్మెల్ వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది పొద్దున కూడా. కానీ ఇక్కడ నేను ఒకటే కోరుకుంటాను, నేను ఇక్కడ చెప్పినంత సేపు నాకు హెల్త్కి ఏం కాకూడదు అనేలాగా, అంత భయంకరమైన హెల్త్ కండిషన్ ఉంటుంది. ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు.
అనే పరిస్థితి చూసి వచ్చాం, చావు దాకా వెళ్ళి వచ్చాము. ఇంకా ఏమీ లేదు, భోజనం కంటే విలువైంది ఏమీ లేదు, ఆరోగ్యం కంటే విలువైంది ఏమీ లేదు అని అన్ని చూసేసాను. అన్ని చూసేసిన తర్వాత ఇంకా ఈ స్టేజ్ లో ఇది చేస్తున్నా అనమాట. అప్పుడు మనం క్యాన్సర్ రేడియేషన్ వెళ్ళింది, సర్జరీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండింది, ఇదంతా హెయిర్ ఊడిపోయింది, అదంతా జరిగింది. కానీ బట్ బెస్టీజ్ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత కోలుకున్నాను. బాలేదు. సో సప్లిమెంట్ గురించి ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తేనే కదా లీడర్స్ మీకు అర్థమవుతుంది. సో అందుకోసం చెప్తున్నాను. ఇవన్నీ కలిపి 3500 అవ్వవా? అవుతాయి కదా. సో బోర్గా ఉందా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలో కంపెనీ గురించి చెప్పుకుందామండి. 2004లో కంపెనీ లాంచ్ అయింది. 2004లో దీపక్ సూద్ సార్, కన్వర్ బీర్ సింగ్ సార్ అండ్ గౌతమ్ బాలి సార్ అనే ముగ్గురు త్రిమూర్తులు అండి వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. సో అది స్టార్ట్ చేస్తే ఈ రోజున ఎంత ఇయర్ 2000 ఎన్ని సంవత్సరాలు అయింది లీడర్స్? 21 ఇయర్స్. అంటే మంచిదా? చాలా బాగుంటే నడిచిందా? బాగుంటే నడిచిందా? చాలా బాగుంటే నడిచింది. మేడంకి చప్పట్లు వెళ్ళదు సార్. చాలా ఏదైనా ఫేక్ కంపెనీ అని తెలియడానికి 6 నెలలు, 1 ఇయర్, 5 ఇయర్స్. కానీ దీనిలో అనేది 2025 వరకు రన్ అవుతుంది అంటే కంపెనీ నమ్మొచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కనిపించిందా? డబ్బులు పెట్టేది కనిపించిందా? కనిపించలేదు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆ రోజునండి ఒక ఫోర్ ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయింది. మన కంపెనీ వచ్చి స్పెరిలినా, నోని అనే సప్లిమెంట్స్ నుంచి తయారైంది. ఫస్ట్ ఆ రెండే రిలీజ్ అయినాయి అనమాట. కానీ ఇప్పుడు వచ్చేసి 500+ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బాగాలేదా? సో 500. సో ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా రిలీజ్ అవుతున్నాయి, లెక్కలేనని ఉన్నాయి మేడం బ్యూటీ ప్రొడక్ట్స్. ఇంకా మనకి అవన్నీ మనం చెప్పం కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. దాని నుంచి అవేర్నెస్ తీసుకురావాలి. త్వరలో ఇక్కడే నేను బ్యూటీ సెషన్ చేస్తాను ఉమెన్స్ కి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 500 ప్రొడక్ట్స్ ఉన్నాయా? నాకు 6 మంది డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ అయిందండి కంపెనీ ఆ రోజున. ఇట్లానే చిన్నగా వాళ్ళు ముగ్గురు, ఇంకో ముగ్గురు అంట. 6 మంది డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు ఎంత మేడం? 5,000 5 crores, 5,500 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ 2 crores డిస్ట్రిబ్యూటర్స్ ఓన్లీ మన ఉమెన్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో మరి ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ చిన్న భేద పెద్ద భేద ఏమీ లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు క్వాలిఫికేషన్ ఇక్కడ ఏమీ అవసరం లేదు. అండ్ అక్షరముఖ రాని వాళ్ళకి హోప్ ఇచ్చింది బిజినెస్, పీజీ గ్రాడ్యుయేషన్స్ కూడా హోప్ ఇచ్చింది ఈ బిజినెస్. ఈ బిజినెస్ లో ఏంటంటే నేర్చుకుంటే సరిపోతుంది. అదొక పెద్ద అద్భుతం మనకి. ఎందుకంటే మీకు ఏదైనా మీకు డిగ్రీ ఉందా అని ఇక్కడ ఎవరు అడగరు, మీకు ఇది కావాలి అని అడగరు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగరు. ఇక్కడ అట్లా కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు 5 కోట్ల ఓకే ఇక్కడ 5 crores. సో ఇక్కడ 5 కోట్ల టర్నోవర్ తో స్టార్ట్ అయింది. ఈ రోజు 5,500 కోట్ల టర్నోవర్ నడుస్తుంది కంపెనీ వచ్చేసి. ఆ రోజు 5 కోట్లే, ఈ రోజు 5,500 కోట్లు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత టర్నోవర్ జరిగితే ఇంత జరుగుతుంది 20 ఏళ్లలో, ఎంత బిజినెస్ రన్ అవుతాయి. సో ఇంకా ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంటేనే కదా ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ప్రతి 7 kilometers ఒక స్టోర్ ఉంటుందండి. గానా, డెహ్రాడూన్, ఫిలిప్పైన్స్, నేపాల్ అండ్ దుబాయ్ లో కూడా డీలింగ్ ఉంది. మరి ఒక 10 దేశాల్లో కూడా మన కంపెనీ ఉంది. సో ఇంకా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కంపెనీ అండ్ గ్లోబల్ బిజినెస్ అండ్ ప్రపంచంలో 30వ స్థానం ఉంది. అండ్ ISO గూడ్స్ అండ్ CMFC గూడ్స్ తో నడుస్తూ ఉంది. ఇంతకంటే సర్టిఫికెట్స్ కావాలా? సో మనం ఇవన్నీ మనం ఒక క్లయింట్ కి గట్టిగా చెప్తే, కాన్ఫిడెంట్ లెవెల్లో చెప్తే వాళ్ళు కాదంటారా? సో అర్థమైందా? సో ఇప్పుడు కంపెనీ గురించి మనం విన్నాము అండ్ మనకు ఆఫర్ చూసాము అండ్ ప్రొడక్ట్స్ ఇలా ఉన్నాయి చూసాము, బెనిఫిట్స్ ఇట్లా తీసుకుంటాము, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని చూసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ప్రొడక్ట్స్ మీరు షాప్ చేంజ్ చేసుకోవాలి, అంతే కదా. అండ్ మనకి డెమో చూడని వాళ్ళైతే డెమో కూడా చూడొచ్చు. అందరూ డెమో చూసారు ఇక్కడ, వాళ్ళందరూ డెమో తెలుసా అందరికి? మీ అప్లయన్స్ చూపించారా? సో ఇక్కడ కూడా డెమోన్స్ట్రేషన్ జరుగుతుంది, బట్ చెప్తున్నాను. అయితే ఇవన్నీ చెప్పి కూడా డెమో చూపిస్తామండి. ఆఫ్టర్ డెమోనే ఇదంతా చెప్తాం హోమ్ మీటింగ్ లో. ఆఫ్టర్ డెమో ఇదంతా చెప్తాం, ముందు డెమో చూపిస్తాం. ఏమి చెప్పరాకపోయినా డెమో చెప్తుంది వాళ్ళకి, అర్థమవుతుంది. ఇది ఏమంటారంటే
దీంట్లో కెమికల్స్ ఉంటేనే మీకు ఎక్కువగా తొందరగా పోతుంది, ఇది ఎక్కువ కెమికల్ ఉంది మీది అంటారు వాళ్ళు. అనగానే మనకేమవుతుంది అంటే అరే కరెక్టే అలా పక్కకు వచ్చి అప్లైన్కి ఫోన్ చేస్తాం, పక్కకు కూడా రాము కొంచెం, మనకు అప్పుడు కామన్ సెన్స్ పోతుంది, నుంచే ఫోన్ చేస్తాం, నుంచే ఫోన్ చేస్తాం. అప్లైన్ షార్ట్ టెంపర్ ఉన్నారు అనుకోండి, కొంతమందికి అప్లైన్స్కే తెలియదు. అదే మనం ఒక టూల్ పట్టుకొని ఒక వారం రోజులు చదివినామంటే మనకి ఎంత కాన్ఫిడెంట్ వస్తుంది అండి. నేను మొన్న ఇట్లనే అంటే నేను ఇన్ని ప్లాన్లు చెప్పినాను, 100 ప్లాన్లు చెప్తుంటేని ఒకరు ఇట్లనే అన్నారు. అన్న తర్వాత నేను వెంటనే చెప్పిన ఆన్సర్ ఏంటంటే మీకు యూజ్ అవుతుందేమో, ఫ్లోర్ క్లీనర్ గురించి బాగా ఎక్కువ ఉంటేనే అట్లా అవుతుంది, లేకపోతే అస్సలకే నమ్మ నేను. దాంట్లో ఏముంది నువ్వు ఎట్లా నిరూపిస్తావు అంటే క్లీన్ అవుతుంది అంటే క్లీన్ అయితే నమ్మదట, ఆయన కూడా నమ్మడట, ఆయన ఫార్మా క్లీన్ అయితే నమ్మడంట. కానీ అది దాంట్లో ఏం కలిపిందో ఏమి కెమికల్స్ అంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ కావాలట ఆయనకి. ఇంగ్రీడియంట్స్ కావాలంటే సార్ మీ ఇంట్లో కుంకుడుగాయలు ఉన్నాయా అన్న అంటే ఉన్నాయి, వాళ్ళు ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి, అది తీసుకురండి అన్న. నీళ్ళలో ఏమని వేరే టాపిక్ చెప్పిన తర్వాత నీళ్ళలో వేసిన తర్వాత కొంతసేపటి అయిందని దంచిన తర్వాత దీంట్లో నురుగు వచ్చింది కదా, వచ్చిందా మీరు వాడతారా ఇదే అన్న. న్యాచురల్ కాబట్టి వాడతా అన్నాడు, ఫుల్ న్యాచురల్. నేను ఎప్పుడు మా పిల్లలకి ఎంత పెద్ద జుట్టు అయినా టైం తీసుకుని అవే వాడతాం అన్నాడు. మరి దాంట్లో నురుగు వచ్చింది కదా కెమికల్ ఉందా అని అడిగినాడు. దాంట్లో నురుగు వచ్చింది కదా కెమికల్, కుంకుడుగాయలో ఆ కెమికల్ ఎట్లుంటది మేడం అంటే మరి ఎందుకు ఉంటుంది సార్ అన్న. ఇదంతా గొడవ కాదు, పొలైట్ గానే మరి ఎందుకు ఉంటుంది సార్, నవ్వుతుండే వాళ్ళని కింద మంట పెట్టి పైన ఫ్యాన్ వేయాలి అంటే నేనన్నాను ఎందుకుండదు సార్ మరి దాంట్లో కెమికల్ లేకుండా నురుగెట్లు వస్తుందంటే అది సహజ సిద్ధంగా కదా మేడం, మరే చెప్తారు మీరు అని అన్నాడు. ఇది కూడా సహజ సిద్ధమే సార్. ఎట్లా సహజ సిద్ధం అంటే సార్ మీరు సైన్సే కదా, మీరు చదువుకున్నారు కదా, నేను మోటో చెప్తాను. మన సప్లిమెంట్స్ వచ్చి సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అనే మోటో మీరు తయారు చేస్తున్నారు. కణజాలాల్లో లోపల అనేది నిర్మితమై ఉంటుంది మన బాడీ. మన బాడీ నిర్మితమై అన్ని మనకి కాల్షియం ఐరన్ అన్ని మనం సహజ సిద్ధంగా తీసుకుంటూ ఉంటాం. ప్లాంట్ కూడా అట్లానే తీసుకుంటది. ప్లాంట్ కూడా తీసుకొని ఆకులోనే రంధ్రాలు ఉంటే దానికి తీసుకొని ఆహారం తయారు చేసుకుంటదా. సో మనం కూడా అట్లానే మనకి ఇదేంటి సూర్యరశ్మి రాకపోతే క్యాన్సర్ వస్తుంది. అవన్నీ కూడా మనం అనుకోకుండానే మన కణాలు తీసుకొని ఉత్పాదన చేస్తూ ఉన్నాయి కదా, న్యాచురల్ గానే జరుగుతుంది కదా ఈ ప్రక్రియ. అట్లానే ఆ మోటో మీద తయారు చేశారు సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అనే మోటో మీద. మీరు పోయి చూసిరా, మీకు పర్మిషన్ ఉంటుందా అని అడిగాడు. ఇవన్నీ మీకు ఎదురయ్యేటి అంటే సైంటిస్టులు కూడా లాగిన్ చేసిన అంటే ఆయన అంటాడు మీరు పోయి చూసిండ్రా అని అంటే సార్ మీరు ఏం షాంపూ వాడుతున్నారు అంటే హెడ్ అండ్ షోల్డర్. ఎప్పటి నుంచి వాడుతున్నారంటే చాలా రోజుల నుంచి. మరి మీరు పోయి చూసిండ్రా హెడ్ అండ్ షోల్డర్ కంపెనీలో అన్నా. హెయిర్ ఊడుతుందంటే ఊడుతుంది, మరి ఎందుకు వాడుతున్నారు అంటే మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చిందని కాదు సార్, ఇదేంటంటే ఇది నెట్వర్క్, ఇది సెలబ్రిటీలు లేరు, మనమే సెలబ్రిటీలు అని చేసి మనకి ఆపర్చునిటీ ఇచ్చి ఇంకొకరికి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఇది 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 ఓపెనింగ్స్ అండి, ఇది ఉపాధి, అందుకోసం మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చింది అయిపోయిందా. చెప్పిన తర్వాత ఆయన ఎవరో కాదండి, నా 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 అండర్లో ఉన్న డైమండ్ డైరెక్టర్, ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ సార్. సో నేను లాగిన్ చేసిన ఆయన 4 months లోనే డైమండ్ డైరెక్టర్ చేసాం మేము ఆయనతో వర్క్ చేసి. సో ఆయన నా డౌన్ లో ఉన్న డైమండ్ డైరెక్టర్, నేను స్టార్ డైరెక్టర్. ఆయన ఫార్మాలో ఆయన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయగలిగితే ఈ రోజు నా లెగ్ నుంచి 20,000 PV నాకు. మరి అదంతా నాలెడ్జ్ నాకు ఎవరు చెప్పలే, టూల్స్ చదివినంత. దాంట్లో ఏముందంటే ఇది ఏం మోటో మేడం, ఫ్లోర్ క్లీనర్ ఏం మోటో చెప్పండి అంటే పవర్ సిండ్రోమ్ ఎంజైమ్ సార్, ఇది పవర్ యాక్టివ్ ఎంజైమ్ అనే ఆక్సిజన్ పవర్ యాక్టివ్ ఎంజైమ్ అనే మోటో మీద తయారు చేస్తారు అన్నాడు. ఆక్సిజన్ పవర్ యాక్టివ్ ఎంజైమ్ అంటే ఏంటి నాకు తెలియదు, నేను సైన్స్ అయ్యండి కూడా అని అన్నాడు ఆయన. అదేంటి చెప్పండి దాని గురించి అన్నాడు. దాని గురించి చెప్పండి అని అంటే అది నా ఆలోచన మీద నేను చెప్పింది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి మారేడు చెట్లు ఉంటాయి, 10 మారేడు చెట్లు, అక్కడికి వెళ్తే గాలి ఎట్లా ఉంటది, వేప చెట్టు దగ్గరికి వెళ్తే గాలి ఎట్లా ఉంటది, బయట పొల్యూషన్ లో ఉంటే గాలి ఎట్లా ఉంటది, అట్లానే సృష్టిలో చాలా చాలా సహజ సిద్ధమైన మొక్కలు ఉన్నాయి. తులసి మొక్కలు కూడా అట్లానే 5-6 రకాల తులసి మొక్కలు ఉన్నాయి, డిఫరెంట్ గా కలబందలో రకాలు ఉన్నాయి. అండ్ ప్రతిదీ కూడా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవన్నీ మనకు తెలియదు కదా. ఇప్పుడు మరక పోవడానికి కూడా ఇదివరకు ఏమన్నా ఇవన్నీ ఉండేటియా? ఇదివరకు గడ్డి పెట్టి తోమేటోళ్ళు, ఇసుక పెట్టి తోమేటోళ్ళు. అండ్ బట్టలు కూడా
అది మనకు ఒక చెరువులో బట్టలు ఉక్కడానికి వెళ్తే చుట్టూ ఉన్న ఏవో మొక్కలు తీసి ఆ నీళ్ళలో పెట్టి చాకులలో దాంట్లో వేసి నానబెట్టి ఉడకబెట్టేటోళ్ళట. సో అవన్నీ కూడా సహజంగా మొక్కలు అనేది ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతిదీ తెలుసుకుంటూ కూర్చోడానికి ఇక్కడ ఏం నేను మేధావిని కాదు సార్, మీ అంత మేధావిని కాదు కదా సార్. ఈగో టచ్ చేస్తాం, అక్కడ హర్ట్ చేయం. ఓకే, అప్పుడు అయిపోయింది కదా, క్లారిటీ వచ్చింది కదా సార్. అదే దాన్నే ఆక్సిజన్ పవర్ యాక్టివ్ ఎంజైమ్ అంటారు. సహజ సిద్ధంగా ఆక్సిజన్ సహజ సిద్ధంగా తీసుకునేది అని చెప్తే ఈ రోజున ఎంతో మందికి నేను లైఫ్ లైన్ అయ్యాను. సో నా వల్ల 40,000 ఇన్కమ్ ఎక్కువ తీసుకుంటున్నాడు ఆయన. బాగుందా బాగాలేదా? సో అట్లా అనమాట. సో ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చాం మర్చిపోయినా. నెక్స్ట్ సో ఇన్కమ్ అనేది ఇప్పుడు మనకి షాప్. సూపర్ సార్. మనకు దీంట్లో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఈ చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అయితే అని, ఈ ప్లాన్ అయితే ఎప్పుడు వింటారు కదా, సో యూజ్ అయితే అనేది చెప్తున్నా, మీరు కూడా ఎక్కడైనా వాడుకోవచ్చు అనే దాని మీద చెప్తున్నాను. సో ఒక ఆధార్ కార్డు ఇస్తే ఐడి చేస్తాం సార్. ఇదంతా చెప్పిన తర్వాత ఆధార్ కార్డు గురించి కూడా బతిలాడొద్దు, ఎందుకంటే టైం వేస్ట్. ఒక ప్రోడక్ట్ 2 ప్రొడక్ట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది, నెక్స్ట్ ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్స్ అక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి పీవీ వస్తుంది కదా, పీవీ ఇటు వస్తుంది అండ్ మళ్ళీ మనం పీవీ చేసుకోవచ్చు. ఓన్ పీవీ. లీడర్ కావాలంటే ముందు ఆధార్ కార్డు ఇచ్చేయండి అని డైరెక్ట్ ఫోన్ చేసి ఆధార్ కార్డు పెట్టరా, అదే ఆధార్ కార్డు పెట్టవే, ఆధార్ కార్డు పెడుతుంది, ఇక్కడ ఐడి చేస్తాం. అసలు అసలేనది. మన ఫ్రెండ్ అనేటువంటి మాట్లాడినారు. నాకు 2,000 మంది కాంటాక్ట్లు ఉంటారండి. నాకు 2,000 3,000 మంది ఉన్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, నాకు అకాడమిక్ ఇంకొక ఇన్స్టా. సో ఎన్ని చేసినా కూడా ఒక్కరు కూడా నా లిస్ట్ లో వాళ్ళు నా బిజినెస్ లో లేరు. నా బిజినెస్ లో నాకు తెలియని వాళ్ళే ఉన్నారు కానీ తెలిసిన వాళ్ళు లేరు. సో అట్లా అని కాదు, అట్లా ఆధార్ కార్డుల సేకరణ చేయకండి. ఆధార్ కార్డు సేకరణ కాదు, ముందు డెమో చెప్పి ప్రొడక్ట్ క్వాలిటీ చెప్పగలిగిన తర్వాత 2 ప్రొడక్ట్స్ అయినా వాళ్ళకి ఏదైతే అవసరమో, హెల్త్ అయితే హెల్త్, అగ్రి అయితే అగ్రి, లేదంటే ఇంకేదన్నా తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన ప్రోడక్ట్ మనకి ఇవ్వగలిగితే. మొన్న ఒక కండక్టర్ అండి, ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను వెళ్తూ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాను, బ్రోచర్ పట్టుకున్నాను బస్సులో. ఆయన కూడా విన్నింగ్ టీమ్ అని పాట వింటాడు, ఎవరిదో స్టేటస్. ఆ బ్రోచర్ అది చూస్తాను, నన్ను చూస్తాను. నేను అడగలే ఆయననే ఒకప్పుడు టైం ఇస్తారా అని నేను అడిగేదాన్ని అందరినీ. ఇప్పుడు నన్నే టైం ఇవ్వమని అడుగుతాను. రేంజ్ మారింది కదా. సో 10 నెలలకి తేడా ఎట్లా వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఆయన ఏమన్నాడంటే, మేడం ఏంటిది మీ బ్రోచర్, నా ఫోన్ లో వేరే వాళ్ళ స్టేటస్ కూడా ఇట్లా కనబడుతుంది, ఏమైనా ఇదే పెడతా అంటారు వాళ్ళు, ఏంటిది ఇది అన్నాక, సరే ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే మేము యాదగిరిగుట్టలో బస్సు ఆపుతాము, ఆ షాప్ ఆమె కూడా ఒకటే చంపుతా ఉంటది మమ్మల్ని, దాంట్లో జాయిన్ గా అని చంపుతుంటది, అందుకే మేము ఆ షాప్ ఆపుతలేము అన్నాడు. అంటే ఇంకేం చెప్పలేదా మీకు ఆవిడ అన్న? ఏం చెప్పలేదు, జాయిన్ కమ్మన్నది అంటే, సరే ఆమెకు చెప్పరాలేదు కదా సార్, ఆమె మీరేం జాయిన్ అవసరం లేదు సార్ దాంట్లో, మీరు వింటానంటే నేను చెప్తా అన్నా. చెప్పమన్నాడు. అంటే అక్కడ ప్రాస్పెక్టింగ్ తప్పు చేస్తున్నారు. జాయిన్ అవ్వమనడం ఎందుకు? చాలా జాయిన్ అయితే మనకైనా లాభమా? నువ్వు చేస్తావా అని అడగద్దు, నువ్వు చూస్తావా అని అడగాలి. మీకు హెల్ప్ వస్తుంది అని చెప్పాలి. నేనైతే బిజీగా ఉన్నాను, 2 రోజుల తర్వాత మీకు చెప్తాను, మంచి కాన్సెప్ట్ ఉంది అని చెప్పాలి. కానీ బతిలాడద్దు, దీనికి జాయిన్ చేయమేయాలి. అది జాయిన్ అయితే మనకి ఏమన్నా వస్తుందా? ఆధార్ కార్డు ఏమైనా మనకి లక్ష వస్తాయి అనుకుంటారు వాళ్ళు. సో అట్లా ఆధార్ కార్డు అంటే, సార్ అట్లా కాదు సార్, ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయంటే నా సిఎండి రెస్పోకేర్ అవి ఇవి నా బ్యాగ్ లో ఉంటాయి. అయితే దగ్గుతున్నాడు. సార్ ఈ పొల్యూషన్ లో ఉన్నారు కదా, మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అంటే, వచ్చిన ఇన్ఫెక్షన్ ఉంది, చాలా టాబ్లెట్లు వాడుతున్నాను అన్నారు. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి, సరే ఇప్పుడు చూడండి నా ఇన్కమ్ చూపించాను. సో నేను చేసే పని ఇదని చెప్పి షార్ట్ కట్ లో 4 నిమిషాల్లో ఎండ్ చేశాను. ఆయనకు అర్థమైంది పాయింట్. రెస్పోకేర్ చేతిలో పెట్టిన, దీనికి ఎంతో కాదు సార్, మీరు బిర్యానీ తింటే అయిపోతాయి, మీ హెల్త్ కంటే ఎక్కువ కాదు, దీని డబ్బులు మీరు ఫోన్ పే చేయండి. మనమైతే అడగాలి కదా, ఇది ఏం అడగకుండా ఆయన ఎట్లా తీసుకుంటాడు ప్రోడక్ట్? మనం అడగం, అట్లనే కూర్చుంటే. రెస్పోకేర్ తీసుకున్నాడు, వాడుతూ ఉన్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది కదా, మళ్ళీ ఫోన్ వస్తుంది మనకి. అంతేగాని ఆయన జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ముందు ప్రొడక్ట్ ఇచ్చేస్తే కదా మనకు అవుతుంది, తర్వాత లీడర్ వస్తాడు. అట్లా అనమాట. అందుకే ఆధార్ కార్డు సేకరణ వద్దు. ఇదంతా నచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ వాడండి. ప్రొడక్ట్స్ ఇప్పుడు తీసుకొని 2 వాడిన తర్వాత అయినా పర్వాలేదు, లేదంటే మీరు ఐడి చేసుకొని షాప్ చేంజ్ చేసుకుంటే మీ హెల్త్ అనేది కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇది హెల్త్ అవేర్నెస్ మాత్రమే, ఎక్కడ కన్విన్స్ కానీ రిక్వెస్ట్ కానీ లేదు సార్, ఓన్లీ అవేర్నెస్ మాత్రమే అని మనం హైలైట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మనం దిగాల్సిన పని లేదు ఇక్కడ. సో అప్పుడు ఆధార్ కార్డు అనేది వాళ్ళు ఇస్తే అప్పుడు ఐడి చేయండి, లేదంటే టైం వేస్ట్.
టైం అనేది వేస్ట్ వరస్ట్ అసలు అవసరం లేదు. సో తర్వాత అక్కడి నుంచి లీడర్ వస్తారండి. సో దీనిలో ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత 2 యాప్స్ అది ఐడి చేసి యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, మీ రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వ్యాలెట్ లో రావడానికి, మీరు బెనిఫిట్స్ తీసుకోవడానికి అన్నమాట. ఇదంతా మనం ఐడి చేసేది. ఆ తర్వాత మీకు 4 టైప్స్ బెనిఫిట్స్ ఉంటాయండి. 4 టైప్స్ బెనిఫిట్స్ ఏవేవి ఉంటాయంటే, ఇందాక నేను సిఎన్సి ఆఫర్ చెప్పాను కదా, అవి ఉంటాయి. మీరు కస్టమర్ గా కూడా ఉండొచ్చు. దయచేసి కట్టించు నినాదాలు ఇక్కడ ఏమీ లేవు, చేర్పించు నినాదాలు ఇక్కడ ఏం లేవు. ఓన్లీ ఇది ఓన్లీ హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్. ఎందుకంటే నిన్న ఒకరు ఫోన్ చేశారు ఫర్ ఎవర్ అట, ఏదో మొత్తం దాంట్లో నన్ను దిగేయాలని. మీరు నాకు ఇది మొత్తం ఇది బంద్ చేసి అది చేయాలట. నేను ఇదంతది నా నెట్వర్క్ ఏమైపోవాలి, రెస్పాన్సిబిలిటీ లేదా? అయినా నేను డబ్బుల కోసం చేయట్లేదు మేడం, ఇది ఇక్కడ హెల్త్ కాన్సెప్ట్, ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఇది. సో నేను నా ప్యాషన్ ఉంది దీంట్లో అని నేను చెప్పాను. అయినా మీకు వేరే ఇంకొక హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని చెప్పి ఫర్దర్ గా వేరే రూట్ చూపించాను. బట్ ఏంటి అంటే ఇది చేర్పించేది కాదండి, హెల్త్ తీసుకునేది. ఆ తర్వాత ఏంటంటే, ఇది మీకు నచ్చింది, ప్రొడక్ట్స్ నచ్చినాయి, 100% నచ్చినాయి, షాప్ చేంజ్ చేసుకున్నారు, ఇది బాగుంది, ఇంకొకరికి చెప్తే కూడా డబ్బులు వస్తాయి అంటే ఆగడం ఎందుకు అంటాను నేను. అంతే కదా. ఇప్పుడు మీకు మొబైల్ నచ్చింది సార్, వెంటనే 2 ఫోన్ చేసి బాగుంది అని చెప్తారా లేదా? బైక్ నచ్చింది చెప్తారా లేదా? అట్లానే మనం శారీస్ చెప్తామా లేదా? మళ్ళీ వెంటనే వెళ్ళి కొనిపించుకుంటామా లేదా? మనకి షాప్ వాడేమని ఇస్తాడా? ఏమి ఇవ్వడు. హ్యావ్ ఏ నైస్ డే అంటాడు. ఆర్ఎస్ బ్రదర్స్ అయితే కీచన్ పెడతాడు చేతిలో, ఏమి ఇవ్వకుండా మంచిది కీచన్ దారుణం మరి అది. అది కూడా అడ్వర్టైజ్మెంటే మనతోని. అయితే అది ఆ కీచైన్ ఎటు ఉండదు, దాని మీద ఆర్ఎస్ అని రాసి ఉంటది అంతే, ఒక డిజైన్ ఉండదు, పాడుండదు. అది ఇస్తారు. అసలు 10,000 షాపింగ్ చేసిన ఘోరం అది పరిస్థితి. సో నిజంగా వెస్ట్ నుంచి బట్టలు కూడా రావాలి మనకి రేపటి రోజు, అట్లుంది నాకు కోపం, అంత ఘోరంగా ఉంది. సో అట్లా మధ్యవర్తులకు వెళ్ళిపోతున్నాయి, మనం బాధపడుతూ ఉన్నాం. సో మరి మనము ఇది నచ్చింది, మనం అనుకోకుండానే షేర్ చేస్తాం కదా మేడం, ఇది అనుకోని షేర్ చేద్దాం. ఇది కూడా అనుకోకుండానే నీకు హెల్త్ వచ్చింది అరే బాగుండే అని కామన్ గా చెప్తేనే కదా, పని కట్టుకొని చేయాల్సి వస్తే మనకు బాధ. మనం డెమో చెప్పాం, ప్రాపర్ గా డెమో చెప్పాం, 2 గ్లాసులలో నీళ్లు పోసి డెమో చెప్తే మనము అబ్బో దిగినట్టు లెక్క అన్నట్టు చాలా మందికి. సో ఆ రోజున కింద కూర్చొని ప్లాన్ చెప్పినాం కాబట్టి ఈ రోజున నేను చెప్పేది 100 మంది వింటున్నారు. ఈ రోజున స్టిల్ ఎవరు తెలియకుండా, ఎవరు తెలియని దగ్గరికి ఎక్కడన్నా వెళ్తే అక్కడ కూడా కింద కూర్చొని ప్లాన్ చెప్తారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన రోజున మన పొజిషన్ ఏంటనేది అర్థమవుతుంది. కానీ 5% లానే మనం వర్క్ చేయాలి. సో ఈ 4 రకాల ఆదాయాలు మనకు వస్తాయండి. మీరు కనుక ఇంకొకరికి షేర్ చేస్తాను, మీరు బిజినెస్ మ్యాన్ గా ఉంటాను అండ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూరింగ్ చేస్తాము అంటే ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీనిలో 9 టైప్స్ ఇన్కమ్స్ ఉంటాయి. సో ఇక్కడ 4 టైప్స్ వచ్చినాయా. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండ్ కార్ ఫండ్ అండ్ టీమ్ బిల్లింగ్ బోనస్ అని అండ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని అండ్ హౌస్ ఫండ్ అని అండ్ ఎల్ఎడ్ క్లబ్ బోనస్ అని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 నేను అచీవ్ అయ్యాను. అండ్ ట్రావెల్ ఫండ్ వచ్చాను, అండ్ కార్ ఫండ్ వచ్చాను, టీబీబీ వచ్చాను, ఎల్ఓబి వచ్చాను, అండ్ హౌస్ ఫండ్ అచీవ్ అవ్వబోతున్నాను. నెక్స్ట్ మంత్ డైమండ్ కి ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లో ఉన్నాను. సో ఇవన్నీ కూడా మనం చేసే పనుల వల్ల ఈ డ్రీమ్స్ తీరవు, కానీ ఇవన్నీ వస్తే డ్రీమ్స్ తీరుతాయి కదా. దీంట్లో ఫారెన్ ట్రిప్, ట్రావెల్ ఫండ్ అయితే ఫారెన్ ట్రిప్ పోతాం కదా, అండ్ లగ్జరీ హౌస్ ఫండ్ వస్తుంది కదా, అండ్ మెగా లగ్జరీ హౌస్ ఎల్ఐడి క్లబ్ బోనస్ వస్తుంది కదా. సో ఇవన్నీ టీబీబీ ఎల్ఓబి అనేవి మనం చేసిన వర్క్ మీద పర్ఫార్మెన్స్ బోనస్లు ఇస్తూ ఉంటారు, వాటి పేర్లు అనమాట, కొత్త వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ మనం ఎలా తీసుకోవచ్చు? సో మీకు నచ్చింది ఇంకొకరికి చెప్తారు, ఇట్లా ఇన్కమ్స్ ఉన్నాయి, ఒక మీకు కాన్సెప్ట్ అర్థమైంది, దీంట్లో మీకు ఏమైనా డబ్బులు పెట్టించేది కనిపించిందా? మీరు ఓన్లీ నెలకు వచ్చే ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు, వాడుకుంటారు, ఏ షాప్ లో అయినా కొనేవే కదా, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలా? షేర్ చేయాలి కదా. షేర్ చేయడానికి మనం మొదట పాటించవలసిన ఏంటి అనేది చూద్దాం. మొహమాటం అనేది ఉండకూడదు. ఇస్తున్నప్పుడు మొహమాటం ఎందుకు, తీసుకుంటున్నప్పుడు ఉండాలి కదా. మనకు ఎప్పుడైనా కూడా మన ఫీలింగ్ ఎట్లా ఉండాలంటే, మనం ఇస్తున్నాం, హెల్త్ మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వాలి, డిసైడ్ అవ్వాలి, ట్రై చేయొద్దు. ఏంటంటే ఇస్తున్నాం, హెల్త్ని ఇస్తున్నాం, వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళకి తెలియలేదని ఎందుకు అనుకోవాలి, తెలియచెప్పే ప్రయత్నం మనం చేయాలి కదా. ఒకరు వినట్లేదు అంటే
వాళ్ళు వినడానికి కావాల్సిన నైపుణ్యం మన దగ్గర లేదేమో, మనం నేర్చుకోవాలి అనే తత్వం ఉండాలి కదా. ముందేమంటే బెస్టీలో ఉండాలి అంటే లెర్నింగ్ అండి, టీచింగ్, డూప్లికేషన్, నేర్చుకోవాలి, నేర్పించాలి, ఇంకొకరికి నేర్పేలా తయారు చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను అకాడమీకి తలుపు పెట్టి వచ్చాను అంటే అది నడవదు, క్లోజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు నాకు ఒక 50,000 వస్తున్నాయి కదా, టీం అనేది 3,000 నెట్వర్క్ ఉంది, 3,000లో 300 మంది అని యాక్టివ్ ఉన్నారు కదా. ఈ నెల నాకు హెల్త్ బాగాలేదు, 50,000 వరకు నేను టీం అనేది బిల్డ్ చేశాను, హెల్త్ బాగాలేదు, అయినా అప్రాక్సిమేట్లీ 30,000-35,000 వస్తాయి. బాగుందా బాగాలేదా? సో దాన్నే డూప్లికేషన్ అంటారు, దాన్నే డూప్లికేషన్ అంటారు. అంటే ఇక్కడ నేర్చుకోవడం, నేర్పించడం, వాళ్ళు కూడా ఇంకొకరికి నేర్పేలా తయారు చేయడం అనే సిస్టమ్ అంతా అయిపోయింది. అలాంటప్పుడు నేను ఆగినా అక్కడ 300 మంది ఆగరు. అది పని అనేది. నేను 2 గంటలు ఇక్కడ చూడండి లీడర్స్, ఈ రోజున సండే కదా, నా ఆర్గనైజేషన్ లో కరీంనగర్ లో నా టీం ఉంది, అక్కడ దాసు సార్ వెళ్ళారు, అక్కడ మీటింగ్ నడుస్తుంది. అక్కడ నా వాళ్ళు ఒక 100 మంది వెళ్ళడానికి మేము ఇన్వైట్ చేసాము, 50 మంది అన్న వెళ్తారు. అండ్ ఇంకొక కామారెడ్డిలో ఏదో మీటింగ్ ఉంది, అక్కడికి ఒక 10 మంది నా వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఇదే పనిలో ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను. సో మరి ఒకటే టైంలో అందరూ పని చేస్తున్నారుగా. ఈ 2 గంటల్లోనే అంతమంది పని చేసినప్పుడు తక్కువ టైంలో ఎక్కువ పని నడిచినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. లాజికల్ థింక్ ఆలోచించాలి. మరి టాటా, బిర్లా వీళ్ళందరూ అండ్ అంబానీ వీళ్ళందరూ ఏంటంటే క్రియేట్ చేస్తారు లీడర్స్ ని, కానీ వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తారు, మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చేస్తాం. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళమే కదా. సో అలా అనమాట. సో దీనిలో జూమ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి జూమ్ మీటింగ్ కి తప్పకుండా రావాలి మార్నింగ్. జూమ్ కి రాకుండా బిజినెస్ చేస్తాను అని వాళ్ళంటే కొంచెం వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి, లేదు అంటే వదిలేయండి. జూమ్ కి రాకుండా బిజినెస్ చేయలేదు, అది కళ్ళ జరగదు. మనం మళ్ళీ డిమోటివేట్ అవ్వాలి, ఎందుకంటే మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. జూమ్ కి రప్పించడమే గగనము, మళ్ళీ వాళ్ళు నేర్చుకోవడం ఒక గానం, నేర్పించడం ఒక గగనం. ఇవన్నీ జరిగే లోపల జూమ్ కే రాకుంటే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, మనం ఎట్లా నమ్ముతాం? అసలు దాని గురించి తెలియకుండా ఈ బిజినెస్ ఎట్లా చేస్తాం? ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట మనకి ఇన్ని క్వశ్చన్స్ ఎదురైతే మనం ఆన్సర్ చేయాలి కదా. అందుకే జూమ్ మీటింగ్ రావాలి, మన కోసం మనం వెళ్ళాలి. అండ్ పొద్దున్నే లేస్తే అంతా బాగుంటుంది, అన్ని పనులు త్వరగా అయిపోతాయి, అండ్ ఇది కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేము రాము, మేము నిద్ర సరిపోదు మాకు, మేము ఇట్లా పోవాలి అట్లా పోవాలని చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ కూడా చెప్పి తీసుకొచ్చే స్కిల్స్ మన దగ్గరికి ఉండాలి, వాళ్ళని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి. సో వాళ్ళ ఈగో టచ్ చేస్తూ మనం మాట్లాడగలిగినప్పుడు, ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళు దిగి వస్తారు, వాళ్ళేమి రాకుండా ఉండరు. ఒకప్పుడు నేను జూమ్కి వెళ్ళే బాపతి కాదు, నేను మామూలుగా నెగటివ్ కాదు, అసలు నేను ఇట్లాంటివి వినను, నేను ఒకరికి మింగిల్ అవ్వను. సో చాలా ఉంటాయి, అంతా కూడా నేనే మారినప్పుడు ఎవరినైనా మార్చొచ్చు అనే ఫీలింగ్ నాకే కలిగింది. సో మా పేరెంట్స్ చెప్తుంటారు, నా మొహంలో చిరునవ్వే ఉండదు. నా అప్లైన్ ఉన్నారు మధుకర్ సార్ అని, మేము కలిసి చదువుకున్నాం కదా, అసలు భయం ఉంటుండేది, అసలు అంత కోపం, అదొక స్థితిలో ఉండేదాన్ని నేను. అట్లాంటివి నేను అకాడమీ స్టార్ట్ చేసే ముందే నా చేతుల మీద 100 మంది స్టూడెంట్ వెళ్ళాలి అంటే నేను ఎట్లా డిజైన్ అవ్వాలి అనేది నా అంతటి నేను మలుచుకున్నాను. సో అందులో తర్వాత బెస్టీలో అవన్నీ యూజ్ అయినాయి అనమాట. సో అంతే నవ్వడమే తెలియదు అప్పుడు, కానీ ఇప్పుడు నవ్వడం తప్పితే ఏమీ తెలియదు. సో అన్ని బాధలు నవ్వడంతో కవర్ చేయొచ్చు అని అర్థమైంది, జీవితం అనుభవాలు నేర్పింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి చిన్న చిన్న మీటింగ్స్ అండి. అండ్ మనకి ఇదే మెగా మీటింగ్. సో మనకి ప్రతి మీటింగ్ మనం దైవంగా భావించాలి. అండ్ మెగా మీటింగ్స్ అండ్ తర్వాత టూల్స్ ఉంటాయి, అవి చదువుకోవడం అండ్ అప్లైన్ సబ్మిషన్. సో ఫర్దర్ గా షేర్ చేయడం, హోమ్ మీటింగ్స్ అనమాట. తర్వాత మీ అప్లైన్ ని అడిగి మీరు తెలుసుకోండి. సో తర్వాత దీనిలో టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలి అనేది అయిపోయింది లేండి, ఇంకొక 2 minutes. టీమ్ బిల్డింగ్. సో మరి అంతే, మనం షేర్ చేస్తాం కదా, అరే ఎంతమంది దగ్గరికి పోయి అడగాలి, వామ్మో ఇది స్టార్ట్ ఇక నెగటివ్ థింకింగ్. సో నెగటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక బండి ఉంది కదా లీడర్స్, ఒక బైక్ కి స్క్రూ నట్స్ లూజ్ అయినాయి అనుకోండి, బైక్ ఏమవుతుంది, అటు ఇటుగా కదులుతూ మెదులుతూ కింద పడిపోతాం, మనం డిస్టర్బ్ అవుతాం. మదిలో కూడా నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అయ్యి స్క్రూ ఏమైనా లూజ్ అయిందంటే మనం వెళ్ళే వేగం అనేది తగ్గిపోతుంది లీడర్స్. పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ వస్తుంది, నెగటివ్ ఉంటే నెగటివ్ వస్తుంది. ఎంత పాజిటివ్ అంటే మనము అయిపోద్దేమో అని చెడు ఆలోచిస్తే అదే అయిపోతుంది. మంచి అయితే మంచి అట్లానే వస్తుంది, చెడు అయితే చెడు వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువగా యూనివర్స్, మీకు ఒకటి చెప్తాను, అది చెప్పి ఇది చెప్పి ఎండ్ చేస్తాను, వినండి.
2 గ్లాసులలో ఒక సైంటిస్ట్ అంట 2 గ్లాసులలో వాటర్ వేసారంట. 2 గ్లాసులలో వాటర్ వేసి ఒక టేబుల్ మీద పెట్టి, ఆయన జస్ట్ స్పిరిచువల్ మైండ్ ఉన్న సెట్ లీడర్ అనుకుంటా, ఆయన సైంటిస్ట్. ఆయన అంటే సృష్టిలో మనకి నెగటివ్ కి ఎంత ఉంది, పాజిటివ్ కి ఎంత ఉంది, అంటే మనకి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అనే దానికి ఎంత ఉంది అనేది మనం నమ్మాలి. దీంట్లో ఒక వాటర్ వేసి, దీంట్లో ఒక వాటర్ వేసి, ఒక వాటర్ ని రోజు లవ్ యూ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఈ వాటర్ తాగడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, అసలు చాలా హ్యాపీగా ఉన్నాను, వాటర్ తాగకపోతే మేము ఎలా బతుకుతాము, సో అన్ని మంచి మాటలు చెప్తూ ఉండేవాడంట. ఈ వాటర్ లో ఐ హేట్ యూ, నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు లేకపోతే వాటర్ లేకపోతే మేము బతకలేమా అని చెప్పేసి దీన్ని నెగటివ్ గా మాట్లాడేవాడంట. 2 సేమ్ యాజ్ దిస్ ఒకటే టేబుల్ మీద పెట్టి మాట్లాడుతూ ఉన్న టైంలో, బట్ ఎన్ని రోజులు అలా చేశాడో తెలియదు కానీ ఆ ప్రయోగంలో ఈ వాటర్ అలాగే ఉన్నాయి. ఈ వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవ్వడం మొదలు పెట్టినాయంట. కలర్ చేంజ్ అయిపోయినాయంట. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. అంటే మన సృష్టిలో ప్రతి దానికి జీవం ఉంది, మనం నమ్మము, జీవం ఉంది, అది పురాణం అంతే చెప్తుంది, ప్రతి దానికి ఉంది. ఇది ఒక గ్లాస్ గా తయారైందంటే దీనికి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనము మాట్లాడేది అవుతుంది, సో మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. వాటర్ కూడా అసలు చెప్పాలంటే పంచభూతాలు నీరు, నిప్పు, నేల, గాలి కదా. ఆ నీళ్ళు అనేవి వాటర్ కలర్ అవ్వడం గమనించాడంట. ఈ వాటర్ అనేవి అలా ఉన్నాయి. అది చూసి నేను గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా గూస్ బంప్స్, అది నేను వీడియో చూసాను నేను. సో అట్లా అనమాట. అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఒకరు చెడుగా మాట్లాడుతున్నారంటే మనం ఎందుకు చెడుగా మాట్లాడాలి? టీం ఉంది కదా, టీం బిల్డింగ్ చేసే ముందు టీం ఎట్లా వస్తారో కూడా చెప్తా. చుక్కలు చూపించే టీమ్స్ వస్తారు, అర్థమైందా? మనలాగా ఎవ్వరు ఉండరు, ఎవ్వరు నచ్చరు మనకి, అయినా మింగిల్ అవ్వాలి అంటే మనం సాక్రిఫైస్ చేయాలి. మనం సాక్రిఫైస్ చేసి ఒక అడుగు ముందు వేస్తేనే వాళ్ళు మన లీడింగ్ ఒప్పుకుంటారు. కానీ నీ లీడింగ్ లో నేను ఉంటానని ఎవరు దిగి రారు. లీడర్స్ ఇక్కడ మేనేజ్ చేయొద్దు, లీడింగ్ చేయాలి. ఇక్కడ మేనేజ్ వేరు, లీడింగ్ చేయాలి అంటే మనకు లీడర్ లక్షణాలు ఉన్నాయా, మన పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళు గెలుస్తారు అనే నమ్మకం వాళ్ళకి కల్పించాలి. మనం త్యాగం చేస్తేనే, ఒక అడుగు వేస్తేనే వాళ్ళు మన లీడర్షిప్ లోకి వచ్చి ఓకే అని ఉంటారనమాట. అందుకోసం సాక్రిఫైస్ అయితే చాలా అవసరం. టీమ్ ఎలా ఉంటారంటే నెగటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. నువ్వు అలా ఉన్నావని నేను కూడా నీలాగానే ఉంటాను అంటే వాళ్ళు లీడర్ అవరు. మనం మనలాగే ఉండగలిగినప్పుడే లీడర్ అవుతాం. మనం మనలానే ఉండాలి. వాళ్ళు ఏం చేసినా మనం మనలాగానే ఉన్నప్పుడు మన హుందా బయటపడుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. కానీ ఆ రియలైజ్ అయ్యే టైం ఇవ్వకుండా గొడవలు పెట్టుకుంటాం అంటే అత్త మామ, ఆ తోడి కోడలు, ఆడపడుచుల గొడవలు కాదు ఇవి ఏంటంటే బిజినెస్ కోసం రిలేషన్ బిల్డ్ చేసుకొని టీం బిల్డ్ చేసుకుంటున్నాం మనం. అంతేగాని అక్కడికి వెళ్ళి ఓన్లీ బిజినెస్ మర్చిపోయి రిలేషన్ మీదనే లొల్లులు పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్ లాగిన్ అయ్యారంటే ఫ్రెండ్షిప్ బలపడాలి, అంటే చుట్టాలు లాగిన్ అయ్యారంటే చుట్టాల బంధం బలపడాలి. అంతేగాని పోగొట్టుకునేలాగా ఉండొద్దు. నా ఫ్రెండ్స్ వచ్చి నాకు ఆపర్చునిటీ ఇచ్చినారంటే మా ఫ్రెండ్షిప్ బలపడడానికి నేను ఆపర్చునిటీ తీసుకున్నాను, అండ్ అలాగే మేము ఉంటున్నాం కాబట్టి మా నెట్వర్క్ ఇంత బిల్డ్ అయింది. కమ్యూనికేషన్ తోనే రిలేషన్షిప్ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నా నేను నా అలాగానే ఉంటాను అనే వాళ్ళే లీడర్ అనమాట. సో టీమ్ బిల్డింగ్ ఎలా చేద్దామనేది చూద్దాం. పర్సనల్ షాపింగ్ వచ్చి ఒక 4000 చేసాం అనుకోండి లీడర్స్, మనందరం 4000 అవుతాయి కదా అప్రాక్సిమేట్లీ. పర్సనల్ షాపింగ్ ఈజీ లాజిక్ అనమాట. మనం ఒక 10 మందికి చెప్పినాం, మనం కొనుక్కున్నాం, 10 మందికి చెప్పినాం, 4000 పెట్టి కొనిపించినాం ప్రతి ఒక్కరికి. ఇక్కడ టర్న్ ఓవర్ ఎంత అయింది? 40,000 అయింది. ఇక్కడ మనకి 4000 ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందికి చెప్పారు, 100 మంది అయినారు. ఇక్కడ ఆ 100 మంది 4000 పెట్టి పర్చేజ్ చేస్తే మనకి ఇక్కడ 4 lakhs టర్న్ ఓవర్ అయితే మనకి 40,000 ఇన్కమ్ వచ్చింది. అలాగే 100 మంది వెళ్ళి మళ్ళీ ఇంకొక 10 మందికి చెప్పారు, మళ్ళీ వాళ్ళు 10 మందికి చెప్పుకుంటూ పోతే 1000 మంది అయినారు. వాళ్ళు 4000 పెట్టి పర్చేజ్ చేస్తే ఇక్కడ 40 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఇక్కడ మనకి 4 లక్షలు ఇన్కమ్ జనరేట్ అయ్యింది. సో లీడర్స్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎంత ఈజీ చూడండి. మనం 4000 పెట్టుకున్నాము, 3500 పెట్టుకున్నాము, మన ఇష్టం. కొన్న తర్వాత ఒక 10 మందికి చెప్తే మళ్ళీ ఆ 10 మంది వెళ్ళి కొనుక్కోవడం వల్ల ఇక్కడ 40,000 బిజినెస్ జరిగింది, ఇక్కడ 4,000 ఇన్కమ్ జనరేట్ అయింది. ఆ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందికి చెప్పారు, కానీ మనమే పోయి వీళ్ళందరికి చెప్పలే.
ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఇంతమందిని కలవాలా అనే దానికి ఏంటంటే కలిస్తే ఏమవుతుంది, ఏం కాదు, ఇంకొంచెం రీఫ్రెష్ అవుతాం. ఇదేమన్నా అట్లనే కంప్యూటర్ నొక్కుంటే ఏం లేదు కదా, హెల్త్ కదా. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ ఎవరైనా అవ్వలేకపోతే వెస్టీజ్ నుంచి సో సైంటిస్ట్ అవ్వచ్చు. ప్రయోగాలు చేస్తుంటాం కదా ఆ నీళ్ళని దీంట్లో పోసి, ఇంకో కొంచెం ప్యాషన్ గా ఇంకో యూనిక్ గా పోస్తుంటారు, ఏదైనా గమ్మత్ చేస్తున్నారని వాళ్ళు మళ్ళీ ఉంటుంది ఇంట్రెస్ట్ గా. సో 100 మంది అయినారు. ఆ 100 మంది 4,000 పెట్టుకుంటే మనకి 4 లక్షల టర్న్ ఓవర్ అయింది, 40,000 ఇన్కమ్ జనరేట్ అయిందా. మళ్ళీ ఆ 100 మంది వెళ్ళి ఇంకొక 10 మందికి షేర్ చేయడం వల్ల 1000 మంది అయినారు. కానీ ఈ పర్సన్ వచ్చి 1000 మందికి షేర్ చేయలేదు. ఇది ఒక్కటి మీరు గట్టిగా ఆలోచించాలి. ఈ 1000 మంది అయినారు అనుకోండి, సో తర్వాత 2 hours రోజుకి 2 years 0 ఇన్వెస్ట్మెంట్. రోజుకి 2 గంటలు టైం తీయగలిగితే 2 సంవత్సరాల కమిట్మెంట్ లో మనం ఈ టీం ని బిల్డ్ చేసుకోగలిగితే ఒక స్టెబిలిటీ ఇన్కమ్ మనం తీసుకుంటాం అనమాట. సో అప్పటిదాకా అయితే వేచి ఉండాలి కదా. మీరు గట్టిగా 3 months వెయిట్ చేసి కాన్సన్ట్రేషన్ గా మీ అప్లైన్ చెప్పినట్టు మీరు విని మీరు చేయగలిగితే 3 నెలల్లో మీరు మినిమం 10,000 ఇన్కమ్ మీరు చూస్తారు. ఆ తర్వాత హోప్ వస్తుంది. అప్పటిదాకా కూడా మీరు ఓపిక ఉండలేకపోతే దాన్ని ఎవరు ఏం చేయలేరు అనమాట. కానీ ఆ ఓపికని కూడా ఒక అప్లైన్ తీసుకురావాలి డౌన్ లైన్ కి. ఆ స్కిల్స్ అనేవి మనం పెంచుకోవాలి. సో క్లియరా? సో ఇంకొకటి చెప్తాను, బోర్ ఉంటే చెప్పండి. సో మీరు అందరు క్లెవర్స్, ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. ఎందుకంటే చూడండి ఎంతమంది అక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు బయట కదా. ఇంతవరకు లేవని వాళ్ళు కూడా ఉంటారు, ఆడోళ్ళు కూడా లేవని వాళ్ళు ఉంటారు, 11ంటికి లేచిన వాళ్ళు ఉంటారు. కానీ మనం మాత్రం ఇక్కడ ఉన్నామంటే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నామనే అర్థం. సో అందుకోసం ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఛాంపియన్, ఐఎమ్ విన్ అనుకోవాలి. సో మేడం ఈ చీరని వేసుకోవాల్సింది, మీరు నడువు నొప్పి ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నేను ఒక్కటి చెప్తాను. ట్రెడిషనల్ బిజినెస్ అండి అండ్ వెస్టీజ్. మీరు ఒక పెట్టుబడి పెట్టి మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ కావాలా వద్దా? ఎంత కావాలి మినిమం? 5-10 కావాలి. 5-10 అంటే కష్టం, లోన్ పెట్టాలి కదా. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి. నేను చెప్పిన వెస్టీజ్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా? నో. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు రిస్క్ ఉంటుందా ఉండదా? ఇక్కడ వెస్టీజ్ ఏమైనా రిస్క్ ఉందా? ఆల్రెడీ వాళ్ళు రోడ్ వేసారు, ఆ రోడ్ మీద మనం వెళ్ళిపోతే సరిపోతుంది. నో. ఇక్కడ రిస్క్ ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది, బీపీ వస్తుంది, మళ్ళీ ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. ఆ రకంగానే మనం బిజినెస్ లోకి వస్తున్నారు అందరు. అయితే ఈ తర్వాత ఇక్కడ వెస్టీజ్ లో ఎక్కడైనా టెన్షన్ ఉందా? నో. తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ కాంపిటీషన్ ఉంటదండి. ఎందుకంటే ఒక షాప్ పెడితే వీధిలో ఇంకో 10 ఇక్కడే ఉన్నాయి 4-5 కిరాణా షాపులు, కాంపిటీషన్ ఉంటది. మరి ఇక్కడ మనకి ఏమైనా కాంపిటీషన్ ఉందా? నెల వచ్చేటప్పటికి అయిపోవాల్సిన వస్తువులు ఈ నెల ఒక ఆయిల్ తీసుకున్నారు అంటే మళ్ళీ వచ్చే నెల నచ్చితే మళ్ళీ ఆయిల్ తీసుకుంటారు. బిజినెస్ అవుతుంది కానీ ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది కదా. సో ఇక్కడ కూడా కాంపిటీషన్ నో అండి. ఇక్కడ నీకు ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ మీకు ఈ బిజినెస్ లో మీకు తోడు ఉంటాము, నడిపిస్తామని ఎవరైనా వస్తారా? ఎవరు రారు. కానీ వెస్టీజ్ లో నీకు టీమ్ సపోర్ట్స్ ఉంటుందండి, ఎక్స్పర్ట్స్ టీమ్స్ సపోర్ట్స్ అండ్ గైడెన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పర్ట్స్ టీమ్ సపోర్ట్స్ గైడెన్స్ ఎవరు అంటే మీ అప్లైన్స్ అండి. వాళ్ళే లైఫ్ లైన్స్. నిజంగా డైరెక్ట్ దేవుళ్ళు రారు, అప్లైన్ రూపంలో వస్తారు. ఎందుకంటే మనం అల్టిమేట్ గా దేవుడికి ఏం చెప్తాము? మంచి అవకాశం ఇవ్వమని, మంచిగా మా లైఫ్ లీడ్ చేయాలి అని. మరి అది దేవుడు డైరెక్ట్ వచ్చి కాపాడతాడా? కిరీటం పెట్టుకొని గజ్జలు పెట్టుకొని రాడు కదా. ఇప్పుడు దారెంబడ ఏమంటారు, పాప బైక్ కడ్డంగా పోతే ఎవరు వచ్చి కాపాడిరు అనుకోండి, దేవుళ్ళ వచ్చి కాపాడినాం అంటారు. దేవుడే వస్తాడు, దేవుడు లాగా కాదు, దేవుడే వస్తాడు. కానీ మాధవుడు మానవ రూపంలో వస్తాడు. ఇది కలియుగం, సత్యకాలం కాదు. డైరెక్ట్ ఏమైనా కనకధార వర్షం గురువారు ఇక్కడ. సో పాపం పండింది కదా. సో అందుకోసమే నేను అనేది ఏంటి అంటే ఇక్కడ అప్లైన్స్ అనే వాళ్ళు వస్తారండి. మీకు గ్రోయింగ్ అప్లైన్స్ ఉంటారు అప్ టు బారిల్ సార్ వరకు. మీకు నచ్చిన అప్లైన్ గైడెన్స్ లో మీరు వెళ్ళొచ్చు. సో ఒక్కసారి సందర్భంగా మా గ్రేట్ లైఫ్ లైన్స్ డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక వేయడానికి గ్రౌండ్ అప్లాస్. సో ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆపర్చునిటీ ఇవ్వకపోతే వాళ్ళ లిస్ట్ లో మా పేరు లేనట్టయితే ఇంత రికగ్నైజెస్ మనకి రాదు. ఎంత తెలివితే గల వాళ్ళమైనా కూడా ఆపర్చునిటీ చెప్పింది వాళ్ళే కదా.
సో అందుకోసం బ్యాంకింగ్ గా ఉంటూ ముందుకు వెళ్దాం, ఎథిక్స్ అండి ఇవన్నీ. సో ఇలా మనకి ఉంటుంది. ఇంకొకటి నా ఫస్ట్ ఇన్కమ్ 840 రూపీస్ లీడర్, హైయెస్ట్ ఇన్కమ్ 49,360 రూపీస్. అండ్ ఈసారి కూడా ఇన్కమ్ ఎక్కువ వచ్చేలా చూస్తున్నాను. నెక్స్ట్ మంత్ కూడా డైమండ్ ప్లాన్ చేస్తున్నాను. డైమండ్ లోనే 80,000 ఎర్న్ చేయాలి, క్రౌన్ లోనే 1,50,000 తీసుకోవాలి అని ఒక ప్లాన్ లోనే వెళ్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2030లో 2028 ఐ థింక్ నేను అనుకుంటున్నాను, ఒక 3 crores పెట్టి వెస్టీజ్ నుంచి ఇల్లు అనుకుంటున్నాను నేను. అండ్ క్రౌన్ అయి 1 lakh ఎర్న్ చేయడంతో అది కూడా 6 months లోపలే ఎర్న్ చేసిన వెంటనే ఒక లగ్జరీ కార్ అనేది తీసుకొని మా హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కార్ ఉంది నాకు, అది కూడా నాకు కష్టార్జితమే, జెనెస్టీలో ఉంది, బట్ లగ్జరీ కార్ తీసుకుందామని అనుకుంటాను. అండ్ ఇంకొకటి నా డ్రీమ్ ఏంటి అంటే నేను నా 6 legs ఎవరైతే ఉన్నారో అందరూ మెయిన్ లీడర్స్ తోని ప్రయాణం చేయడానికి 6 seaters ఉన్న లగ్జరీ కార్ తీసుకోవాలి అని డ్రీమ్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆఫ్టర్ నేను యూసిడి అయిన తర్వాత ఏమంటే ఒక మెట్రో పక్కన ఒక పెద్ద అకాడమీ ఇంకా ప్లాన్ చేస్తున్నాను. నా అకాడమీ వచ్చి నాకు నాగోల్, సుచిత్ర, నాకు ఇక్కడ వరంగల్ అండ్ గుంటూరులో బ్రాంచెస్ ఉన్నాయి. నాకు బ్రైడల్ లుక్స్ అన్ని కవర్ చేస్తామండి మేము, ఐఐపి తెలంగాణ అంతా. నా టీం వర్క్ ఉంది నాది అకాడమీలో, అండ్ ర్యాపిడ్ కోర్సెస్ ఇస్తూ ఉంటాను. నేను ఇంకా పెద్ద అకాడమీ పెట్టాలి, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి అనేది నా డ్రీమ్ అనమాట. సో వెస్టీజ్ నుంచి అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను. అండ్ ఇదంతా కూడా నేను ఇక్కడ గీసి నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వాడండి, అది గట్టిగా నమ్ముతాను. అండ్ నేను ఏదైతే చెప్తానో అది చేస్తాను అనమాట, కమిట్మెంట్ ఎక్కువ. సో ఇదంతా నేను చెప్తున్నాను, చేస్తున్నాను. అలాగే 10 నెలల్లోనే 50,000 తీసుకున్నాను అని అంటే ఇది అంతా కూడా ఒక ప్రణాళిక ఉంటే చేశానా లేకుంటే చేశానా? నేను అనేది ఏంటంటే ఒక ప్లాన్ ఉండాలి, ఒక పట్టిక ఉండాలి. అన్నిటికంటే కష్టమైన పని ముందే చేయాలి, ఈజీగా ఉన్న పని తర్వాత చేయాలి, కష్టమైన పని ముందు చేయాలి, రేపటి పని ఇప్పుడే చేయాలి. అది కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే క్లారిటీ ఉంటేనే కమిట్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చిందా కంపెనీ మీద? సో మీరు మంచి కమిట్మెంట్ తీసుకోండి. సో ఇంకొకటి నాది 12 years అండి. నా 12 years కెరీర్ లో ఇది 12 months అండి వెస్టీజ్ కెరియర్. ఇదేమో నా గతం, నా లైఫ్ అనమాట, నా పాత అది ఏమంటారు పాస్ట్ అనమాట. ఇది ప్రజెంట్ 12 months అంటే నేను 10 months అండి గట్టిగా చేసింది. ఈ 10 months లో కూడా ఒక 2 months వర్క్ చేసి ఉన్నాం కదా, అప్పుడప్పుడు అవన్నీ తీసేస్తే దాదాపు ఈ నెల కూడా నేనేమి అంతగానం ఫీల్డ్ వర్క్ కూడా చేయలేదు. అవన్నీ కూడా తీసేస్తే జాబ్ ఫ్రీడమ్ ఉన్నట్ట లేనట్ట? నా ఇష్టం కదా, నేను ఇప్పుడు ఫోన్ లో నడిపిస్తాను, వెళ్ళాలంటే వెళ్తాను, ఏదంటది. సో ఈ 12 years లో నా అకాడమీ నేను స్టార్ట్ చేయడానికి నట్టింట్లో కూర్చొని ఏడ్చిన రోజులే ఎక్కువ ఉన్నాయి. నా డ్రీమ్ ప్రాజెక్ట్, నా డ్రీమ్ జీవితంలో ఏదైనా ఉంది అని అంటే నేను బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ రన్ చేయాలి, 100 మంది స్టూడెంట్స్, 10,000 మంది స్టూడెంట్స్ ని నా చేతుల మీద పంపించాలి అనేది నా కాన్సెప్ట్. మరి 10,000 మంది స్టూడెంట్లను నేను ఎప్పుడు పంపిస్తాను నా చేతుల నుంచి? ఏదో పంపించాము 2,000 3,000, అంతకంటే ఇంకా అంత నాకు ఏజ్ లేదు కదా. ఇప్పుడు నాకు ఒక 17 అయితే నాకు సాధ్యమవుతుంది, 17 కాదు కదా, సెకండ్ ఇన్నింగ్స్ కదా. 17 ఏళ్ల వయసులో 18 ఏళ్ల వయసులో అసలు ఇంత డ్రీమ్ ఉండదు, ఇంత ప్యాషన్ ఉండదు. సో మరి నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంది, మరి నేను చెయ్యాలి. అలాంటి టైంలో నేను స్టార్ట్ చేస్తే అయినా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. అయితే నేను దీనికి 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను. 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను. 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా డ్రీమ్ అనేది స్టార్ట్ అయింది, నడుస్తుంది. కానీ నేను హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంది దీంట్లో 80,000. నెలంతా కష్టపడితే మొత్తం టర్న్ ఓవర్ బేస్ చేసుకొని నాకు నెలకు అన్ని పోగా నాకు 80,000 మిగులుతాయి. 12 ఏళ్ల నుంచి కష్టపడితే నేను ఒక అకాడమీ స్టార్ట్ చేస్తే 15 లక్షలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 80,000 వచ్చినాయి. మరి నేను ఇక్కడ 0 ఇన్వెస్ట్మెంట్ చేశాను, గట్టిగా పని చేస్తే 10 నెలలు ఇక్కడ 50,000 వచ్చినాయి. అండ్ ఇక్కడ స్టార్ డైరెక్టర్ అయ్యాను, ఇన్ని ఫారెన్ ట్రిప్ ఇవన్నీ అచీవ్ అయ్యాను, అండ్ రికగ్నైజ్ వచ్చింది. ఇది బాగుందా, ఇది బాగుందా? సో అంటే నాదే తేడా చెప్తున్నాను అనమాట. సో మరి ఇలా ఆలోచన అనేది చేయండి. సో తక్కువ టైంలో ఎక్కువగా లాజికల్ గా సంపాదించాలి అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళే క్లెవర్స్. లాజికల్ థింకింగ్ ఉండాలి అండ్ ఎథిక్స్ తో ఎదగగల ఒక అద్భుతమైన అవకాశం. గతం మనకి నచ్చినట్టయితే వెస్టీజ్ నుంచి మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు మన భవిష్యత్.
నేనైతే రాసుకుంటున్నాను, మీరు కూడా రాసుకోండి. డెఫినెట్ గా అందరం విన్నింగ్ టీమే, అందరం కలిసి వర్క్ చేద్దాం, ఒకరికొకరు తోడు ఉంటూ హ్యాపీగా డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేద్దాం. థ్యాంక్ యూ, విష్ వెళ్తాను. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా డెమోస్ చూసేటట్టయితే ఇక్కడ డెమో కిట్ ఉందండి, అప్లయన్స్ ఉంటే డెమో చేసుకొని చూపించుకోండి. సో ఇంకా ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, అన్ని క్లారిటీ ఇస్తాము. థ్యాంక్ యూ. సార్ రంగన్న అది కట్ చేయండి.